అవసరం లేదు. సరే రండి చదువుకుందాం. మన మధ్యలో బల్ల ఉంచబడి ఉంది. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. రండి, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్. ఆయన ఒక్క క్షణం. మొదటి కొరింథీ 11:28 అందరం చదువుకుందాం. చాలామంది యొక్క ఆన్లైన్లో లేదా యూట్యూబ్లో వినేవారు ఉంటున్నారో తెలుసు. మీకు ఇచ్చే ఒక సలహా, మీరు ఎక్కడ విండినప్పటికీ దేవుని యొక్క మందిరములో ఉన్నట్టుగా భయభక్తులు కలిగి వాక్యం వింటే మీకు ఎంతో ఆశీర్వాదకరం. నేను అనేక సందర్భాలలో చూస్తూ ఉంటాను. ఆ స్క్రీన్లో ఎవరెవరు వింటున్నారో నేను అప్పుడప్పుడు ఈ విధంగా వాక్యం చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది నిర్లక్ష్యంగా వాక్యం వింటూ ఉంటారు. అలా ఉంటే ఏం ప్రయోజనం కాదు. సో దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు భయభక్తులతో దేవుని ఇంటిలో ఉన్నారని వాక్యం వింటే అదంతో క్షేమం. ఇక్కడ చాలామంది ఉన్నారు. లిజన్ వెరీ కేర్ఫుల్లీ. దేవుని మందిరంలో భయభక్తులు కలిగి కాన్సన్ట్రేషన్తో, శ్రద్ధతో, భక్తితో దేవుని వాక్యాన్ని వింటే మనకెంతో అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. రండి చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28 అందరం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలయను. కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. కొరింథీ సంఘం ఎంతో ఆత్మీయమైన సంఘం. పౌలు రాస్తున్నాడు. ఈ యొక్క మనం చదువుకుంటున్న ప్రతిసారి యొక్క బలను గురించి వర్తమానం. ఆయన రొట్టెను తీసుకున్నాడు, ఆయన విరిచన్నాడు, ఇది మీ కొరకు విరవబడుచున్న నా యొక్క శరీరం, దీన్ని తీసుకొని తినుడి అన్నాడు. అలాగే పాత్రను ఎత్తుకున్నాడు, ఇది మీ కొరకు చిందింపబడుచున్న నూతన నిబంధన రక్తం. ఇందులో ఎవరు చేయవేయాలి? రక్షణ పొందిన వారే చేయవేయాలి. ఇదేదో ప్రసాదం మాదిరి తిని వెళ్ళిపోవటం కాదు కదండి. రక్షణ పొందిన వారై ఉండాలి. రెండవది బాప్తిసం పొందిన వారై ఉండాలి. మూడవది దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారై ఉండాలి. నాలుగవది మరి అపోస్తలుల యొక్క బోధ అంటే వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. ఐదవదిగా దేవుని సహవాసములో ఉండాలి. వాక్యముతో సహవాసం, మందిరములో సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం. ఆరవది అలాంటి వారు రొట్టె విరవాలని ఉంది. ఇది సంఘ క్రమం. భక్సింగ్ గారికి దేవుడు దర్శనం 2వ అధ్యాయంలో ఉంది ఈ 6 అంశాలు. 7వది ప్రార్థన చేయటందు ఎడతెగగా ఉండాలి. సో ఈ యొక్క 6 సందర్భాలలో నీకు లోపాలుంటే బలలో చేయి వేస్తే అది నీకు ఆశీర్వాదకరం కాదు. బైబిల్ వాక్యం ఉంది, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, నేను వారిని అంచెదినమైన వారిని నేను లేపుదు. అయితే తినే వాళ్ళందరూ లేవారండి బాబు. పరీక్ష అందరు రాస్తారు, అందరు పాస్ అవ్వరు. అలాగే లేవాలంటే క్రమముతో తినాలి. వాక్యం వెలుగులో పరీక్షించుకొని యోగ్యులమై, అయోగ్యులమే ప్రభు యోగ్యులుగా చేస్తాడు. అలా తింటే మనకు ఆశీర్వాదకరం. రండి, బలలో చేయవేయక ముందు దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానం చేద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. బుక్ ఆఫ్ సెకండ్ కొరింథియన్స్ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. ఆయన చాలామంది స్తంభాలకు చాటును కూర్చున్నారు. అలా కూర్చుంటే మీకు పాఠం అర్థం కాదు. క్లాసులు కూడా టీచర్ ముఖం చూసి పాఠం ఏంటి అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడో దూరం అటు ఇటు చాటు మొరగలు ఉంటే, టీచర్ గారి ముఖం చూడకుండా ఉంటే మీకు పాఠం అర్థం కాదు. ఎవరైనా మరి పరిస్థితి బాగాలేకుండా చెప్పలేను, కానీ వాక్యం చెప్పే బోధకుని యొక్క స్వరం వినాలి, చూడాలి. దయచేసి పక్కన తప్పుకొని కూర్చుండేంతో క్షేమమని చెప్తూ ఉంటాను. క్లాసులు కూడా మీ పిల్లల్ని అడగండి, అరే ఎక్కడ కూర్చుంటున్నావు, వెనక బెంచినా ముందు బెంచినా టీచర్ కనిపిస్తున్నారా లేదా. అలా లేకపోతే పాఠం అర్థం అవ్వదు. చదువుకుందాం రండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుందాం. నేను చదువుతాను, 2 మీరు చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. రైట్. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ
మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. ఇట్లు ధైర్యము కలిగి 8వ వచనం, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించ ఇష్టపడుచున్నాము. అందరం కలిసి 9 మళ్ళా చదువుకుందాం. కావున దేహమందునను దేహాన్ని విడిచినను మిగులు అపేక్షించుచున్నాం. ప్రేమగల తండ్రి, ఆగస్టు నెల మొదటి ఆదివారం బేతేలులో నన్ను మమ్మల్ని సజీవులుగా చేర్చినారు. మా మధ్యలో నీ బల్ల ఉంచబడింది. నీ ప్రేమకు, నీ త్యాగానికి, శిలువ యాగానికి గుర్తుగా ఉంది. యోగ్యమైన రీతిలో చేయవేయటానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచుమని, నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచుమని, మాకు ఆత్మీయమైనటువంటి క్షేమాన్ని కలిగించుమని, మా ప్రార్థన అంగీకరించుమని. దేవా, ప్రియులు చాలామంది ఆలస్యంగా వస్తున్నారు, ఇంకా వచ్చేవారు కొందరు ఉన్నారు. త్వరపెట్టి నీ ఇంటికి నడిపించి నీ వాక్యంతో తృప్తిపరిచి పంపించుమని ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించండి. దేవా, ఈ దినం పరిచర్య ద్వారా మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించండి. మారు మనసు రక్షణ పొందిన వారిని స్థిరపరిచి బలపరిచి నీ రాకడకాయ ఎత్తబడే గుంపులో ఉండే బలమైన విశ్వాసులుగా చేయండి. రక్షణ పొందిన బిడ్డలు ఎవరైనా బలహీనులై లోకంలో జారిపోయి ఉంటే తిరిగి వారి సమకూర్చమని కోరుతున్నాం. సమయం దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. బేతేలు సంఘం కోసం నేను ప్రతిరోజు మా వ్యక్తిగత కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉంటాను. రత్నాకరణ కోసం, కుటుంబం కోసం, వారి వ్యాపారం కోసం యథార్థంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి దేవుడు ఇదేనా మీతో కలిసి దేవుని వాక్యం నేర్చుకున్న ధన్యతను దేవుడు నాకు ఇచ్చినందులకై దేవునికి వందనాలు. మరి అన్న పెద్దవారు రత్నాకర్ అన్నకు కుటుంబానికి బాధ్యులైన వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. రండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం శ్రేష్టమైనటువంటి భాగాలను మరి పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉంటున్నాడు. కొన్ని విషయాలు చక్కగా పాఠం నేర్చుకుందాం. మనసు పెట్టి అందరూ వినాలి. ఏదైనా ఆ దృష్టి పెట్టి వినాలి. మనసు పెట్టి వినంటేనే పాఠం అర్థమవుతుంది కదండి. చదువుకున్న మాట చూడండి. మొదటి వచనం, భూమి మీద మన గుడారమనే నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ విషయాన్ని థర్స్డే బైబిల్ స్టడీలో నేను వివరించాను. చాలా కొద్దిమంది వచ్చారు, మరి కొందరు ఆన్లైన్లో విన్నవారుగా ఉన్నారు. పాఠం యొక్క సబ్జెక్టుగా రావడానికి కొంత నిన్న చెప్పిన పాఠం ఇవాళ చెప్పాలి. అది టీచర్ గారి యొక్క లక్షణం. చదివిన లేఖన భాగం ఏంటంటే అందరూ బాగా వినాలి దయచేసి. పౌలు రాస్తున్నాడు కొరింథీ సంఘానికి, భూమి మీద ఉన్న మన నివాసం, మన గుడారాలు, మన ఇల్లు వాకిళ్ళు, మన శరీరాలన్నీ ఒకరోజు రాబోతుంది, శిథిలమైపోతుంది. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. మట్టితో చేయబడ్డాం, మట్టిలో కలిసిపోతాం. రెండవది, ఈ కనిపించే భూములు భవనాలన్నీ కూడా ఒకరోజు శిథిలమైపోతాయి. రెండవ రాకడలో ఆయన దేవుడు ఈ యొక్క ప్రపంచంలో కనిపించింది కూడా అల్లకల్లోలం వట్టిదిగా చేయబోతాడని ఉంది. సో మన శరీరాలు శిథిలమైపోతాయి. రెండవది, కనిపించే ఈ యొక్క ఈ మెటీరియల్ భౌతికమైన మొత్తం కూడా శిథిలమైపోతాయి. అలాంటి దానికి ప్రభువంట శిథిలము కానటువంటి నిత్యము ఉండే మహిమ శరీరం సిద్ధం చేసి పెట్టాడు. మన శరీరం శిథిలమైపోతుంది. శిథిలమైపోయే మన శరీరానికి శిథిలము కాని శరీరం, మహిమ శరీరం, నిత్యము ఉండే శరీరం, అక్షయమైన శరీరం దేవుడు ఇవ్వబోతున్నాడు. రెండవది, శిథిలమైపోయే ఈ యొక్క లోకానికి చేతి పని కాక ఏ మనుషుడు కట్టనటువంటి, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు అటువంటి ఒక గొప్ప పరలోక పట్టణాన్ని ప్రభు నీ కోసం నా కోసం సిద్ధం చేసిన వాడుగా ఉంటున్నాడు.
ఇది నెంబర్ 1 పాయింట్. రెండవ చదువుకుందామని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఈ దేహములో నివసించుచున్నంత కాలము, బాగా వినాలండి, శిథిలమైపోయే శరీరంతో శిథిలమయ్యే లోకములో నీవు నేను కొంతకాలం నివసించవలసి ఉంది. అందరూ ఇట్టే చూడాలి. శిథిలమైపోయే శరీరం, శిథిలమయ్యే లోకం. అర్థమవుతుందండి? శిథిలమయ్యే ఈ లోకములో, శిథిలమైపోయే ఈ యొక్క శరీరములో నీవు నేను కొంతకాలం, ఎంతకాలమో మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములైనవి కదండి. మన దినాలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి. 60 ఏళ్ళలో 70, 80 ఎంతో చెప్పలేం కదండి. సో ఈ రీతిగా ఈ శిథిలమైపోయే శరీరంతో శిథిలమయ్యే లోకములో నీవు నేను కొంతకాలం జీవించాలి. మూడవది 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టాలి. అందరూ వింటున్నారా? గ్రహిస్తున్నారా? శిథిలమైపోయే శరీరంతో శిథిలమయ్యే లోకములో కొంతకాలం జీవించాలి. మూడవది, కొంతకాలం జీవించిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అంటే శరీరం పర్మనెంట్ కాదు, ఈ లోకము పర్మనెంట్ కాదు. ఒకరోజు రాబోతుంది, తప్పకుండా విడిచిపెట్టాలి. అనేక లేఖనాలు ఉన్నాయి. యాత్రికులం, పరదేశులం, ఆవిరి వంటి వారివి, ఇలాగ అనేకమైన మాటలు ఉన్నాయి. ఒకరోజు తప్పకుండా నీవు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. రాజులు, చక్రవర్తులు ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టిన వారుగా ఉంటున్నారు. కేరళ రాష్ట్రానికి నేను అప్పుడప్పుడు పరిచయకు వెళ్తూ ఉంటాను, ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంటాను. కేరళ రాష్ట్రంలో ఒక గ్రామం ఉంది, నాకు గుర్తు రావడం లేదు. అది పెద్ద సిటీ పక్కన ఉంటుంది. అక్కడ ఒక రాజు ఉన్నాడు. రాజుగారి బంగ్లా కొండ మీద ఉంది. కొట్టాయం దగ్గర ఉంటుంది, అది ఎర్నాకుళం ప్రాంతంలో ఉంటుంది. ఆ రాజుగారు జీవించినప్పుడు కూర్చున్న బంగారు కుర్చీ ఇంకా ఉంది. బంగారు తాపడం పెట్టారు. ఆయన కప్పు బంగారు కప్పు, టీ కప్పు బంగారు, స్పూను బంగారు, సాసరు బంగారు, ఆయన వేసుకున్న కోటుకున్న గుండీలు బంగారు, ఆయన తల మీద టోపీ ఉంది, కిరీటం, దాదాపు 3 కిలోల అచ్చము స్వచ్ఛమైన బంగారు అక్కడ ఉంది. అది హిల్ ప్యాలెస్ అంటాం. మరి దాన్ని చూడాలంటే టికెట్ 100 రూపాయలు చూడాలి. పోలీసులు ఇప్పుడు కాపలా ఉంటారు. ఆయన కూర్చున్న కుర్చీ, ఆయన వాడిన పెన్ను అంతా బంగారువే. కొంచెం కిందికి వెళ్తే ఆయన సమాధి అక్కడ ఉంది. బంగారు కప్పులో కాఫీ తాగినవాడు, బంగారు కుర్చీ మీద కూర్చున్నాడు, 3 కిలోల బంగారు కిరీటం ధరించినవాడు, బంగారు గుండీలు ఉన్న వ్యక్తి చచ్చిపోయి ఏమైనాడు? మట్టిలో కాలిసిపోయినాడు. దాని అర్థం ఏంటి? ఈ దేహాన్ని నీవు నేను ఏం చేయాలో చెప్పండి? విడిచిపెట్టాలి. ఒకరోజు రాబోతుంది కదండి, ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. 4వది చదువుకుందామనండి, 9వ వచనం, 2 కొరింథీ 5:9. అందరం చదువుకుందామండి. 5:9. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఉండాలని అపేక్ష. కావున దేహమందున్నను దేహాన్ని విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండాలి. అర్థమేంటి? ఈ శరీరంతో ఈ లోకములో కొంతకాలం జీవిస్తాం. కొంతకాలం జీవించిన తర్వాత తప్పక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. చక్రవర్తులు, రాజులు, దేశాధినేతలు ఎంతోమంది వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోతాం. సో మన బ్రతికి ఉన్న కాలం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, దేహమందునను దేహాన్ని విడిచినట్టే ఈ లోకములో జన్మించి చచ్చిపోకముందు ఈ షార్ట్ పీరియడ్, పౌలు అంటాడు, దేహమందున్నను దేహాన్ని విడిచినను ఆయనకు, ప్రభువునకు ఇష్టమైన వ్యక్తిగా జీవించాలని పౌలు కోరుకుంటున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈ మాటలు సత్యమైనవి, యథార్థమైనవి. నీవు నేను ఈ లోకంలో కొంతకాలం జీవిస్తాం, తర్వాత మరణిస్తాం. అవునండి? సో జీవించి మరణించే లోపల మనం అందరి జీవితాలు చెప్పండి, ప్రభువుకు ఎలాంటి వారంగా ఉండాలని వాక్యం చెప్పండి. వాక్యం హెచ్చరిస్తుంది. ఆయనకు ఎలాంటి వారంగా ఉండాలి? ఇష్టలమై ఉండాలి. అంటే ఆర్ యు ప్లీజింగ్ టు గాడ్? నేను చెప్తాను క్లాసులో పిల్లలకి. ఒక అబ్బాయి ఉన్నాడు, వాని పేరు కేరీ. కేరీ, యు ఆర్ వెరీ కేర్లెస్, బీ కేర్ఫుల్ అంటూ ఉంటాను. కేరీ,
యువర్ నేమ్ ఈజ్ కేరీ బట్ యు ఆర్ వెరీ కేర్లెస్. చేంజ్ యువర్ లైఫ్, బీ కేర్ఫుల్. నీవు నేను ఈ దేహంతో ఉంటాం, దేహాన్ని విడిచిపెట్టబోవాలి. దేహముతో ఉండి విడిచిపెట్టే లోపల నీవు నేను మన ప్రభుకి ఎలా ఉండాలి చెప్పండి? ఇష్టలమై. రండి క్లుప్తంగా ధ్యానం చేద్దాం. రండి చదువుకుందాం. రండి దయచేసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. కొన్ని నిమిషాలు త్వరగా చాలా వాక్యం చెప్పాలని భారంతో ఉన్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 11:5 అందరం చదువుకుందామండి. హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము కొనుపోబడెను, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. చాలు. హానోకు మనవలె జీవించినాడు, భార్య పిల్లలు ఉన్నారు, ఆయన ప్రవచిస్తున్నాడు, ప్రవచనకర్తగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి తన జీవితంలో చెప్పండమ్మా ప్రభుకి ఎలాంటి వాడుగా జీవించాడు చెప్పండి? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా. గొప్ప సాక్ష్యం. మీరు అంటారన్నా మీకంటే ఏదేదో ఉన్నాయన్నా, మా భార్య పిల్లలు ఉద్యోగాలు కష్టాలు ఇవన్నీ ఉన్నాయన్నా, ఎలా జీవించాలని కొంతమంది వెతుకుతారు కారణం. హానోకు మనలాంటి మానవుడే. ఆయన భార్య ఉంది, పిల్లలు చదవండి ఆదికాండములో ఉంది. హానోకు పిల్లలను కానుచు దేవునితో నడిచినాడు. తను జీవించిన జీవితం దేవునికి ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఇష్టడు. హానోకుకు సాధ్యమైతే అది మనకు కూడా సాధ్యమే. అర్థమైందండి? హానోకుకు సాధ్యమైతే అది మనకు కూడా సాధ్యమే. ఆయన వల్లే నీవు నేను దేవునికి ఇష్టలమై జీవించాలని దేవుడు కోరుతున్నాడు. 2వ చదువుకుందారండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అందరం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 13:22 అందరం చదువుకుందాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుష్యుడు. చాలు. మన ఉదయకాలం విన్నాం. దావీదు 8వ వాడు, కనిష్ఠుడు, బక్క చిక్కినవాడు, గొర్రెలను కాసుకునేవాడు, చదువు రానివాడు. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే దావీదు ప్రభువునకు దేవునికి ఎలాంటి వాడుగా జీవించాడు చెప్పండి? ఇష్టానుసారుడు, ఇష్టమైన వాడు. చక్కటి మాట్లాడండి. ఒకవేళ దావీదు పేరు హానోకు పేరు తీసివేసి మన పేరు పెట్టుకోగలిగితే ధన్యులం. ఒకవేళ ప్రభు చెప్పాలి ఈ బేతేలులో ఉన్నటువంటి ఈ మనుషులలో నాకు ఫలానా వాళ్ళు ఇష్టలు, ఫలానా వాళ్ళు ఇష్టలు అని చెప్పగలిగితే ఆ పేరులో మనం ఉంటే మన జీవితాలు ఎంతో ధాన్యం. అర్థమైందండి? చదువుకుందామరండి. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త బైబిల్తోనే నేర్చుకోవడం అది బైబిల్ క్రమం అండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. అందరూ త్వరగా చదువుకుందాం. మార్కు సువార్త 3:13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. అర్థమేంటి? ప్రభువు గలిలయ కొండ ఎక్కాడు అనుకుందాం. ఒలీవ పర్వతం ఉంది, గలిలయ కొండ ఉంది. కొండ క్రింద చాలామంది మనుషులు ఉన్నారు. శిష్యులు, స్త్రీలు, పురుషులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభు చూచాడు. తన దగ్గరికి రమ్మని చెప్పండి. ప్రభు ఎవరిని పిలిచాడంటండి? ఎవరిని పిలిచాడు? ఆ ఇష్టలైన మనుషులు. చూసారా? ఆయనకి ఇష్టమైన వారిని పిలుచుకున్నాడు. అంటే ఆ చూసిన వారు తనకి ఇష్టలు. వారి ప్రవర్తన, వారి నడక, వారి క్రియలు, వారి జీవితం ప్రభువునికి ఇష్టంగా ఉంది. ఆయనకి ఇష్టమైన వారిని పిలిచినాడు. అంటే 2 రకాల మనుషులు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రభువునకు ఇష్టమైన మనుషులు, ప్రభువునకు ఇష్టము కాని మనుషులు. ఏ గుంపులో ఉన్నావు ఈరోజు నీవు నేను? వాళ్ళ దగ్గర పరీక్షించుకుందాం. ఆయన చేత పిలువబడిన ఇష్టమైన గుంపులుగా ఉంటే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రత్యేక ధన్యతలు, ప్రత్యేక బాధ్యతలు, ప్రత్యేక ఆశీర్వాదాలు పిలువబడిన వారికి ఉంటాయి. విడవబడితే, పిలువబడిన గుంపులో ఉంటే, రక్షణ పొందిన గుంపులో ఉంటే నిత్య నరకం తప్ప ఇంకేం లేదు. హానోకు దేవుని ఇష్టడుగా ఉన్నాడు, ప్రభు చెంతకు కొనిపోబడ్డాడు. దావీదు ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు, మహారాజు అయ్యాడు, 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. రండి, మరొక వ్యక్తి ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు ఉన్నాడు.
ఆయన 8 సంవత్సరాలు పరిపాలన చేసి ఎవరికి ఇష్టడు కాకుండా చనిపోయినాడని ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 21 చదువుకుందామండి. చివరి వచనం 20వ వచనం. మరియు అతడు ఏలను ఆరంభించినప్పుడు 32 వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయేను. అర్థమవుతుందండి? బైబుల్ చక్కగా ఉందండి. బైబుల్ అర్థం చేసుకోవాలంటే ప్రతిరోజు చదవాలండి. గుర్తుపెట్టుకోండి. మీరు రోజు చదవకుండా ఎప్పుడో క్రిస్మస్కు, సంక్రాంతికి, జనవరికి తెలిస్తే బైబిల్ అర్థం కాదు. మనం చాలా బిజీగా ఉంటాం, అన్నెసరీ వాటి బిజీగా ఉంటాం, దేవుని వాక్యాన్ని ధ్యానించాం. రాయబడిన మాట ఏంటి? ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. 30 ఏళ్ల వయసులో యెరూషలేములో రాజు అయినాడు. 8 సంవత్సరాలు రాజుగా పరిపాలించి ఏమి రాయబడింది? ఎవరికి ఇష్టము లేనివాడు. ఎంత భయంకరంగా జీవించుంటాడో. 8 సంవత్సరాల్లో ఒక్క మంచి పని చేయలే, ఒక మంచి మాట మాట్లాడలేదు, ఒక మంచి కార్యం చేయలేదు. 8 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. ఎవరికి ఇష్టము లేనివాడుగా చనిపోయినాడు. ఈ రాజు ఎవరు చూడండి దయచేసి. 16వ వచనంలో ఉంది. ఈ రాజు ఎవరంటే, మరియు యెహోరాము మీదికి. యెహోరాము ఎవరు? యెహోషాపాతు యొక్క జ్యేష్ఠ కుమారుడు. చూసాం ఉదయకాలం. మొదటివాడు రాజు అయినాడు. ఈ వ్యక్తి యొక్క జీవితం చదువుకుందాం దయచేసి రండి అందరం కలిసి. 18వ వచనం. ఇది అంతయు అయిన తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున వచ్చినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయను. అర్థమవుతుందండి? ఈ వ్యక్తి యొక్క మరణం ఎంత భయంకరం చూశారా? కుదరచాలని వ్యాధి అంటే బాగు చేయటానికి వీలు లేని భయంకరమైన వ్యాధిని పెట్టాడు దేవుడు. కారణం, ఈ వ్యక్తి చెప్పండమ్మా ఎలాంటి వాడుగా జీవించినాడు? ఎవరికి ఇష్టము లేనివాడు. అందరు వింటున్నారండి? మీ నాన్నగారు చెప్పాలి, మాకు 10 మంది పిల్లలు ఉన్నారండి, ఈ పిల్లవాడు నాకు చాలా ఇష్టమైన వాడు, ఈ అమ్మాయి చాలా ఇష్టమైనది. క్లాసులో టీచర్ చెప్పాలి, ఈ అబ్బాయి చాలా సిన్సియర్ బాయ్, ఈ అమ్మాయి చాలా సిన్సియర్ గర్ల్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. లేదా మందిరం బేతేలులో చాలామంది ఉన్నారు, పెద్దలు లేదా సేవకులకు చెప్పలేమని ఫలానా సిస్టర్, ఫలానా బ్రదర్ చాలా మంచి ప్రార్థన పరురాలు, చాలా మంచి భక్తి గల వ్యక్తి, మంచి క్యారెక్టర్ గల వ్యక్తి, మా సంఘానికి మాదిరి. అమ్మాయి, అబ్బాయి, ఆ బ్రదర్ అంటే మాకు అందరికీ చాలా ఇష్టమండి. అలా చెప్పించుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ వ్యక్తి 30 ఏళ్ల వయసులో రాజుగా పరిపాలించి 8 ఏళ్ళు రాజుగా చేశాడు, కానీ ఒక్క మంచి పని చేయనందువల్ల ఎవరికీ ఇష్టం లేనివాడు. కుదరచాలని వ్యాధి, పేగులు పడి భయంకరంగా బాధపడి చచ్చాడు. సింపుల్గా సమాధి చేశారంట. అతను చనిపోయినాక ఉత్తర క్రియలు కూడా చేయలేదని ఉంది. ఈ మధ్యాహ్నం మన మూలవాక్యం జ్ఞాపకం చేసుకుందాం. దేహమందున్నను దేహాన్ని విడిచినను ఆయనకు ఇష్టలమై. ఈ లోకంలో చాలామంది ఎలా ఉంటారంటే, నా ఇష్టం అండి, నా ఇష్టం అండి, ప్రాణమా తినుము తాను సుఖించుము, నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఈ రాజు ఎంత భయంకరంగా మరణించాడో అలాంటి మరణం నీకు ఇవ్వాలని నేను కోరుకోను, కానీ ఒకవేళ నీవు దానికి ఏర్పరచబడితే నేను చెప్పలేను. మన జీవితం ఆయనకి ఇష్టలమై జీవించాలి. నిన్ను కనిన తండ్రికి లేదా నిన్ను కనిన తల్లికి లేకపోతే దేవుని సంఘానికి, దేవుని వాక్యానికి విరోధంగా జీవించకుండా ఆయనకు నీవు నేను ఇష్టలమై బ్రతకాలి. రండి చదువుకుందాం త్వరగా. ఒకవేళ నీవు దేవునికి ఇష్టడు కాకుండా జీవిస్తే భయంకరమైన శాపాలు ఉన్నాయి. అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా కాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే కొన్ని శిక్షలు ఉన్నాయి. రండి చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం చదువుకుందాం దయచేసారండి అందరం కలిసి. 24వ వచనం. ఈ ధనవంతుడు నరకములో కాలిపోదల ప్రార్థన చేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా,
నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము అందరం కలిసి, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టంగా అనుభవించేది, అలాగుననే లాజరు కష్టం తెలుసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ధనవంతుడు నరకములో కాలిపోతున్నాడు. ఎదురుగా అబ్రహామును చూశాడు, రోమను ఉన్న లాజరును చూశాడు. తండ్రి వైన అబ్రహామా, నా యందు కనికరపడి 2 చుక్కలు నీళ్లు పోయటానికి తన నాలుక మీద లాజరును పంపమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లాజరు తండ్రి అన్నాడు, అయ్యా, నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది అంటూ, నీవు నీ జీవిత కాలం అని చెప్పండి ఎలా జీవించినావు? నీకు ఇష్టమైనట్టు. చాలామందికి విజయవాడ పరలోక స్వర్గం మాదిరి, భూలోక స్వర్గం మాదిరి ఉంటుంది. ఎవడైనా చెప్తే, నువ్వెవడండి, నా ఇష్టం, నా జీవితం, నా శరీరం నాది, ప్రాణమా తినుము సుఖించుము. ఈ యొక్క ధనవంతునికి మరొక లోకం ఉందని, ఈ లోకం శాశ్వతం కాదని గ్రహింపు లేనివాడుగా శరీరం కోసం జీవించినాడు. అందుకన్నాడు, ఓ కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖంగా జీవించినావు. శరీరాశ, నేత్ర, జీవవిడంబం, లోకాన్ని ప్రేమించి లోకం కోసం వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తివి నీవైతే ఈ ధనవంతుడు నరకములో కాలిపోయినట్లు నీవు కూడా కాలిపోతావని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అలా నరకములో కాలిపోకుండా తప్పించబడి పరలోకములో చేరాలంటే, ప్రభువా, నా జీవితంలో ఇంతవరకు నా ఇష్టానుసారంగా జీవించినాను, ఇంకా చాలు ప్రభువా, నా ఇష్టానుసారంగా జీవించకుండా నీకు ఇష్టంగా జీవిస్తానని తీర్మానం చేసుకో. ఎలా ఇష్టంగా జీవించాలో కొన్ని నిమిషాల తర్వాత మనం ధ్యానం చేద్దాం. సో మొట్టమొదటిది, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే వచ్చే భయంకర శిక్ష ఏంటంటే నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. రెండవది చదువుకుందామండి. రెండవది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం అందరం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం అందరం చదువుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో, అర్థమైందండి, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములు ఏమారు చెప్పండి. ఈ మాట ఎవరి గురించి రాయబడింది? ఎవరండి? మన పితరులైన ఇశ్రాయేలు జనాంగం. దాదాపు ఒక 30 లక్షల మంది అంటారు. 6 లక్షల కాల్బలం ఉంది. బైబిల్ పండితులు లెక్క ఎలా చేస్తారు? 6 లక్షల కాల్బలం అంటే 6 లక్షల కాల్బలం, వాళ్ళందరికీ పెళ్ళయింది అనుకుందాం. 6 లక్షల మంది భార్యలు, ఇద్దరిద్దరు పిల్లల్ని వేసుకుందాం. ఎంతమంది పిల్లలు చెప్పండి? పిల్లలు 12 లక్షల మంది. 6 లక్షల సైనికులు, 6 లక్షల భార్యలు, పిల్లలు 12 లక్షలు. ఎంతమంది చెప్ప? మొత్తం ఎన్ని లక్షలు ఇప్పటికి? కూడికలు వచ్చా? 24 లక్షలు. 6 లక్షల తల్లులు ఉంటారు, తండ్రులు 6 లక్షలు ఉంటారు. మొత్తం 36 లక్షలు బైబిల్ పండితుల లెక్క. 6 లక్షలు తీసేసిన కానీ 30 లక్షల మంది కనానుకు బయలుదేరారు. 30 లక్షల మంది ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం బైబిల్ పండితులు లెక్క ఏంటంటే, అర్ధరాత్రి వేళ 30 లక్షల మంది ఎర్ర సముద్రం దాటి బయటికి రావాలంటే, ఎర్ర సముద్రం అనంట 1.5 కిలోమీటర్ల వెడల్పులు చీల్చాడంట. 30 లక్షల మంది దాటాలంటే తెల్లవారుల దాటాలి, అర్ధరాత్రి వేళ దాటాలి. 1.5 కిలోమీటర్ దారిని చీల్చాడు ప్రభు. 6 నేల చేశాడు. నీళ్లు గోడ మాదిరి ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత మన్నాను తిన్నారు. మన ఉదయకాలం విన్నాం. వాళ్ళ ఒంటి మీద చెప్పులు బాగవ్వలేదు, చెప్పులు పాడవలేదు, బట్టల మీద బట్టలు పాడవలేదు. దాని అర్థం ఏంటంటే, శరీరం పెరుగుతుంది, కాళ్ళు పెరుగుతున్నాయి, కాళ్ళకు కొన్న చెప్పులు పెరిగినాయి. శరీరం పెరుగుతుంది, ఒంటి మీద బట్టలు పెరిగినాయి. ప్రతిరోజు మన్నా తిన్నారు, మాంసము తిన్నారు. ఇంత తినని వ్యక్తులు అందరూ దేవునికి ఎంత విధేయులై ఇష్టలుగా జీవించాలంటే వాక్యం రాయబడిందంట. వారిలో అనేకులు దేవునికి చెప్పండమ్మా ఎలాంటి వారుగా జీవించారు? ఇష్టలుగా జీవించలేకపోయిరి కనుక అరణ్యములో ఏమైపోయారు చెప్పండి? సంవరించబడిరి. అర్థమవుతుందండి?
పరమ కణానుకు నీవు నేను చేరాలి. మనందరి కోసం ప్రభు గృహాలు సిద్ధం చేసి ఉన్నాడు. ఆయన ఉండు స్థలంలో మనము ఉండాలని కోరుకుంటున్నాడు. మరలా వచ్చి తీసుకెళ్తాడు. ఆయన ఉండు స్థలంలో నీవు నేను ఉండాలంటే, ఈ లోకయాత్రలు దాటి పరమ కణానికి వెళ్ళాలంటే, ఈ లోకయాత్రలో జీవించే నీవు నేను ఆ పరలోకపు తండ్రికి చెప్పండి అమ్మా, ఎలాంటి వారుగా జీవించాలి? ఇష్టలమై జీవించాలి. ఆయనకు ఇష్టమైన వ్యక్తులుగా జీవించకపోతే, ఆ అరణ్య ప్రయాణంలో కనాను మార్గంలో ఇశ్రాయేలు జనాంగం కొన్ని లక్షల మంది, ఇద్దరే వెళ్ళారు. ఎవరు చెప్పండి? యెహోషువ, కాలేబు. మిగిలిన వారు ఎలా రాలిపోయారో, నీవు నేను పరలోకమనే కనాను చేరకుండా ఈ లోకంలో రాలిపోకుండా ఉండాలంటే ఆయనకు ఇష్టలమై జీవించాలి. ఎలా జీవించాలో మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత నేర్చుకుందాం. ఇష్టలుగా జీవిస్తే నువ్వు దీవించబడతావు. ఇష్టమైన వ్యక్తిగా జీవించకుండా ప్రభువునకు అయిష్టమైన వ్యక్తిగా, కష్టము కలిగించే వ్యక్తిగా జీవిస్తే ఈ లోకంలో నశిస్తావు. నిత్య నరకమనే అగ్నిగుండములు ఉంటావని వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుకుందామనండి. మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. కొన్ని మాటలు చెప్పి నేను మన అసలైన అంశానికి రావాలి. రండి. బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి. పాత నిబంధన గ్రంథంలో 211వ పేజ్. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 14. ఇక్కడ సంసోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సంసోను నాజీరు చేయబడ్డాడు. దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఫిలిస్తీయులను మరి ఓడించడానికి, ఇశ్రాయేల్ పక్షముగా పనిచేయటానికి దేవుడు ఇతన్ని ఏర్పరచుకున్నాడు. ఈ వ్యక్తి బాగా విందాం. ఆత్మతో నింపబడ్డాడు. దాదాపు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు. ఇలాంటి వ్యక్తి ఒకరోజు తిమ్నాతుకు వెళ్తాడు. తిమ్నాతుకి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. చదువుకుందాం రండి. 1, 2, 3 వచనాలు. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచాను. 2 చదవండి. వారు, అందరం చదువుకుందాం, నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయుల నుండి కన్య తెచ్చుకుని వెళ్తున్నామని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది. ఆగుదా. ఆమె నాకు ఇష్టమైనది. ఐ కెన్ సీ లాట్ ఆఫ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హియర్. సాఫ్ట్వేర్ టెక్నాలజీ, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడో పనిచేసే వాళ్ళు ఇక్కడ కొందరు ఉండవచ్చు. బీ కేర్ఫుల్ మై డియర్ యంగ్ బాయ్స్, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. దేవుని వాక్యం ఎలా చెప్తుంది? సంసోను మహా గొప్ప బలాఢ్యుడు. బైబిల్లో అంతమైన బలాఢ్యుడు లేడు. ఎలుగుబంటిని చీల్చిపడేసినాడు. సింహాన్ని చీల్చిపడేసినాడు. 300 నక్కలు పట్టుకున్నాడు. గాడిదను చంపి దవడ ఎముక తీసుకొని 1000 మందిని చీల్చన్నాడనే వ్యక్తి. బైబిల్లో భయంకరమైన బలవంతుడైన వ్యక్తి ఎవరు చెప్పండి? సంసోన్. సంసోను యొక్క పతనానికి సంసోను ఆఖరికి ఏమయ్యాడు? మరి ఆ యొక్క దేవాలయంలో మరి కట్టబడ్డాడు. కాళ్ళు ఊడబీకేశారు. తర్వాత వెంట్రుకలు కొరిగించబడ్డాయి. చేతులకు సంఖ్యలు వేశారు. చెరసాల ఖైదీగా అతడు తిరుగలి విసిరివాడయ్యాడు. మా గొప్ప బలాఢ్యుడు. 20 సంవత్సరములు ఆ లోకంలో రాజ్యం వెళ్ళిన గొప్ప న్యాయాధిపతి, రాజుగా ఉన్నవాడు. ఆఖరుకు ఆ దాగోను దేవాలయంలో ఒక ఖైదీగా హేళనకరంగా ఎలా జీవించాడు? కారణం ఏంటంటే, సంసోను యొక్క పతనానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, తిమ్నాత్ అనే ఊరు వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి ఎవరు చెప్పండి? ఫిలిస్తీయుల అమ్మాయి. చూశాడు, ఇష్టపడ్డాడు. వాళ్ళ అమ్మ నాన్నకు ఏమన్నాడంటే, నేను తిమ్నాత్కి వెళ్ళాను, ఒక అమ్మాయిని చూశాను, ఫిలిస్తీయుల అమ్మాయి, ఆమెను తెచ్చి నాకు పెళ్లి చేయమన్నాడు. మై డియర్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు సంసోను వాళ్ళ అమ్మ నాన్నలు చక్కటి పాఠం చెప్పారు. ఏం చూడండి, ఏమన్నారు? వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయుల అమ్మాయిని కోరుకుంటున్నావా, తెచ్చుకొనబోతున్నావా? నా మాదిరి ఒక చక్కటి టీచర్గా పాఠం చెప్పాడు. ఏంట్రా? చూడండి, నీకు ఎప్పుడు పెళ్లి చేయాలో, ఎవరిని పెళ్లి చేయాలో నిన్ను కనిన తల్లికి బాగా తెలుసు, నిన్ను పెంచిన తండ్రికి బాగా తెలుసు.
ఎవరిని చేయాలో, ఎప్పుడు చేయాలో అంతా మీ అమ్మకు నాన్నకు తెలుసు. ఇక్కడ వాళ్ళకి అప్పగించాలి, వాళ్ళు తెలుసు ఎవరికి చేయాల్సింది, విచారిస్తారు. కానీ ఈ దినాల్లో పిల్లలు ఏంటంటే, మేము బీటెక్లు ఎంటెక్లు చదివినాం, మా తల్లిదండ్రులు చాలా ఓల్డ్ పీపుల్, వాళ్ళకి ఏం తెలుసు, అంతా మాకు తెలుసు అనుకొని యూ డిసైడ్ యువర్ ఓన్ లైఫ్ పార్ట్నర్స్. అది అన్స్క్రిప్చరల్, అన్బిబ్లికల్, అన్గాడ్లీ, అది వాక్య విరుద్ధం. వాళ్ళు అన్నారు, నాయనా నీకు అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయాలి, మన బేతేలు ఎవరు అమ్మాయిలు లేరా, లేదా మన ఇంకొక మందిరం ఎవరు లేరా, లేదా ఇక్కడ చాలా మందిరాలు ఉన్నాయి, అక్కడ ఎవరు అమ్మాయిలు లేరా, లేదా మీ మేనమామ కూతురు మేనత్త కూతురు ఎవరు లేరా, మరి ఇలాంటి వారు అందరినీ వదిలిపెట్టి చెప్పండి అమ్మా, నువ్వు ఎవరిని కోరుకున్నావు? సున్నతి లేని అమ్మాయి, మారు మనసు లేని అమ్మాయి, రక్షణ లేని అమ్మాయి, సంఘ క్రమము లేని అమ్మాయి నువ్వు కోరుకున్నావా? సంసోనుకు ఒక బుద్ధి జ్ఞానం ఉంటే, అమ్మాయి సారీ, నేనేదో మనసు పారేసుకున్నాను, నన్ను క్షమించు, నా మనసు మార్చుకుంటాను, మీ ఇష్టము చొప్పున ఒక అమ్మాయిని తీసుకురండి, ప్రార్థన చేయండి, నేను పెళ్లి చేసుకుంటాను అని సంసోను మనసు మారి ఉంటే సంసోను చరిత్ర మరొక విధంగా ఉండేది. అలా మారకుండా సంసోను చెప్పండి ఏమన్నాడు? ఆమె నాకు ఇష్టమైనది. యవన బిడ్డలు చాలా గుర్తుంచుకోండి, కని పెంచిన తల్లిదండ్రులు కష్టపడి చదివించినారు, మీకోసం ఉపవాసాలు ఉన్నారు, కొద్దిపాటి బట్టలతో కొద్దిపాటి జీవితంతో జీవిస్తూ మిమ్మల్ని చదివించినారు. ఎక్కడో ఉద్యోగం హైదరాబాద్, బాంబే, బెంగళూరులో ఉంటారు, నీ ఎదురుగా వ్యక్తి ఉంటాడు, రక్షణ మారు ముసలిన వ్యక్తి. నువ్వు అనుకుంటావు నేను వాడిని మారుస్తానని, నువ్వు మార్చవు కాదు, కానీ నువ్వే మారిపోతావు, వాక్యం అంతా పోతుంది, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఏమన్నాడు సంసోను? ఆమె నాకు ఇష్టమైనది. అంటే వీళ్ళందరూ వారి జీవితంలో వారి ఇష్టానుసారంగా జీవించారు, కానీ దేవునికి ఇష్టలుగా జీవించలేదు, నష్టపోయారు, నరకానికి వెళ్ళారు. అఫ్కోర్స్ తర్వాత సంసోను పశ్చాత్తాపడతాడు, దేవుడు క్షమిస్తాడు, బలపరుస్తాడు, ఆయన స్టోరీ పశ్చాత్తాపంతో ముగుస్తుంది. అలాంటి వారిగా నీవు నేను ఉండకూడదని దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేహమందునను దేహాన్ని విడిచినను ఆయనకు ఇష్టలమై ఉందామా? చదువుకుందాం రండి. ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రభువు నాకు ఇష్టముగా లేకపోతే ఇలాంటి నష్టాలు మనం చూస్తూ ఉన్నాం కదండి. నష్టాలు ఇంకా చాలా ఉన్నాయి. సరే, ఇష్టమైన వ్యక్తులుగా జీవిస్తే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది. అంటే మన బ్రతుకులో ఒక తీర్మానం, దేవా నేను కొంతకాలం జీవిస్తాను, తప్పక లోకాన్ని విడిచిపెడతాను. నేను బ్రతికి ఉండి చచ్చిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల నా ఆశ ఎలా ఉండాలంటే నీకు ఇష్టనిగా జీవించాలి. అర్థమైందండి? ఒకవేళ మీ అమ్మ నాన్నకు నువ్వు ఏం చెప్పాలి? అన్న, నా డాడీ లేదా అమ్మ నాన్న, ఈరోజు నా చదువుకు నీవే కారణం, నా జీవితానికి కారణం నీవే, నా జీవితానికి కారణం నీవే, నేను బ్రతికినంత వరకు లేదా మీరు బ్రతికినంత వరకు మీకు సంతోషం కలిగిస్తాను, మీకు దుఃఖం కలిగించను. అలా చెప్పే పిల్లలు తల్లిదండ్రులకైనా ఉంటే తల్లిదండ్రుల యొక్క ఆయుష్కాలం పెరుగుద్దంట. అది వాక్యం చెప్తా ఉంది యాక్చువల్లీ. సో ఇక్కడ చూసుకుంటున్నాం, నీవు నేను ఆయనకు ఇష్టలమై ఉంటే ఆశీర్వాదం. చదువుకుందారండి, ఒక మాట ఉంది. యోహాను 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ఆయనకు ఇష్టలమై జీవిస్తే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? బైబిల్లో తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడి ఎవరైతే యవనస్తులు పెళ్లి చేసుకున్నారో వారి జీవితాలు బహుగా దీవించబడ్డాయి. తల్లిదండ్రుల యొక్క మాట చొప్పున తల్లిదండ్రులు విధేయులై వారు తెచ్చిన అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ కుటుంబాలు దీవించబడ్డాయి. ఇస్సాకుకు పెళ్లి కావాలి, ఎలియాజర్ వెళ్ళాడు. చెప్పండి, ఎవరు తెచ్చారు చెప్పండి అమ్మా? షారాన్. అవునా? వాళ్ళు ఎప్పుడు చూసుకోలేదు, అంతే. ఎలియాజర్ వెళ్ళాడు, షారాన్ తెచ్చాడు. దట్స్ ఆల్. దెన్ దేవుని చేత ఏర్పరచబడింది. ఇస్సాకుకు వివాహం కావాలి, దేవుడు పంపించాడు షారాను. షారా గర్భంలో తెరిచినాడు. ఇశ్రాయేలు గోత్ర కర్తలు పుట్టారు. యేసుక్రీస్తు వంశావళి అలా రావటం జరిగింది. కారణం ఇస్సాకు. చెప్పండమ్మా, ఎవరి మాటకు లోబడ్డాడు? తల్లిదండ్రుల మాట లోబడ్డాడు. మీరు కూడా ఒకవేళ యవనస్తులు ఎవరైనా మీ ఉద్దేశాలు వేరుగా ఉంటే ఈరోజు మీ నిర్ణయాలు మార్చుకోనండి. మీ అమ్మకు నాన్న చెప్పండి, నాన్న అమ్మ నా ఉద్దేశం వేరుగా ఉన్నది, ఐఎమ్ సారీ, నా ఉద్దేశం మార్చుకుంటున్నాను, మీ ఇష్టము చొప్పున నేను జీవిస్తాను అని చెప్పితే బైబిల్లో చక్క మాట ఉంది, నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నువ్వు భూమి మీద
దీర్ఘాయం అంటే 100 ఏళ్ళు బతకమని కాదు. దాని బైబిల్ అర్థం ఏంటంటే సకల సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానం అంటే మల్లెపూల హారం ఏమని కాదు, వారికి లోబడుట, వారి చిత్తానికి లోబడుట, వారికి విధేయులుగట, వారికి ఇష్టలుగా జీవిస్తే అని అర్థం మూల భాషలో. అలా మార్చుకుంటే యవన బిడ్డలందరూ అలా దీవించబడతారు, అనేకులు దీవెనకరంగా ఉంటారని చదువుకుందాం. ఇష్టమైన వ్యక్తులుగా ఉంటే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 29 అందరం చదువుకుందాం. 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం ప్రభు అంటాడు ఆయనకు ఎల్లప్పుడూ నేను చేసిన ఎలాంటి పని చేస్తున్నాను, ఆయనకు ఇష్టమైన కార్యం. అంటే అర్థం ఏంటి, మనము దేవునికి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునకు ఇష్టమైన వ్యక్తులుగా జీవించి ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తూ ఉంటే మన దేవుడు మనకు ఎల్లప్పుడూ చెప్పండి తోడుగా ఉంటాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. అర్థమేంటి, దేవుడు మనకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే మనము యేసు ప్రభుకు చెప్పండి ఎలాంటి వారంగా ఉండాలి, ఇష్టలమై ఉండాలి, ఇష్టమైన కార్యాలు చేస్తే అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. అతడు చేయనుదంతయు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చేయొచ్చు. ఎప్పుడు ఆయనకు మనము ఇష్టలమై ఉంటే. నాకు సమయం లేదు కానీ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన బ్రతుకులు చెప్పండి అమ్మా ఎలాంటి వరంగా ఉండాలి, ఇష్టం. ఒక మన చదువుకుందారని గుర్తొస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము చూడండి దయచేసి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10 అందరం చదువుకుందాం. 5:10 అందరం చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, యెహోవా అతనికి తోడుగా ఉండాను. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఎలా వర్ధిల్లాడు ఆయనకు చెప్పండి. ఎవరు తోడుగా ఉన్నారు, యెహోవా దేవుడు. ఆయన పేరేంటి, తోడుగా ఉంటే దేవుడు. అసలు పేరేంటి, ఇమ్మానుయేలు. దావీదు ఉదయం విన్నాం గొర్రెలు కాసుకునే కాపరి మహారాజు అయ్యాడు. 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. గొర్రెల కాపరి నుంచి మహారాజు అయ్యేదానికి మధ్యలో 7 మెట్లు ఎక్కాడు దావీదు మహారాజు. 7 అంతస్తులు వెళ్ళాడు. అనేకమైన ప్రయాసాలతో వెళ్ళాడు. దేవుడు తర్బిది చేశాడు, ఇష్టడుగా మారాడు. అన్నాడు దావీదు అంతకంతకు వర్ధిల్లినాడు. గొర్రెల కాపరిన దావీదు మహారాజు అయ్యేదానికి కారణం ఏంటంటే దావీదుకు దేవుడు చెప్పండి తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు? దావీదు ఎలాంటి వాడు దేవునికి చెప్పండి, ఎలాంటి వాడు, ఇష్టమైన వాడు. నీవు నేను అగ్నిలో పడి నలిచిన అగ్ని నిన్ను కాల్చదు, జలములు నీ మీద పొర్లి పారవు. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే. ఎప్పుడు తోడుగా ఉంటాడంటే మనం ఆయనకు ఇష్టలమై. చాలా ఉన్నాయి, ఆపేద్దాం రండి. ప్రభువునకు నీవు నేను ఆయన ఇష్టలమై ఉంటే దేవుడు తోడుగా ఉంటాడండి బాబు. దేవుడు తోడుగా ఉంటే ఇంక ఏం అక్కర్లా. ఒక పాట ఉంది, నీ ఉంటే చాలు నాకు యేసయ్యా. అద్భుతమైన పాట. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆయన తోడు నీడ పాడితే రాదు కానీ మన బ్రతుకు ఎలా ఉండాలి చెప్పండి, ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలి. ఈ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళినా కొంచెం ఆలోచించండి. ఇంతకాలం జీవించే జీవితం ఎలా జీవించావు, ఎవరి కోసం జీవించావు, ఎవరి ఇష్టానుసారంగా జీవించినావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తే అరణ్యంలో రాలిపోతావు, నిత్య నరకంలో ధనవంతం దగ్గర ఉంటాం. ప్రభువా నా బ్రతుకును మార్చుకుంటాను, ఇక నుంచి నీకు నేను ఇష్టునిగా జీవిస్తానని తీర్మానించుకో. రండి, ఎవరు ఇష్టమైన వాళ్ళు త్వరగా చదువుకుందాం రండి. నంబర్ 1 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇష్టమైన వ్యక్తులు ఎవరు ఇష్టలుగా ఉంటే వారికి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అందరం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11:6 అందరం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. చాలు, విల్ మేక్ ఇట్ షార్ట్.
దీని అర్థం ఏంటి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట అసాధ్యం. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరి పాపములు క్షమించబడతాయో, ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే మారు మనసు పొందినారో, విశ్వాసం ఉంచినవారు, దేవుని బిడ్డలుగా మారినవారు, నీతిమంతులుగా మారినవారు, ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినారో, అలాంటి విశ్వాసం ఉంచిన వారు అందరూ చెప్పండి, యేసు క్రీస్తునకు ఎలాంటి వారు అవుతారు చెప్పండి? ఇప్పుడు ఇష్టమైన వారు అవుతారు. సహోదరి సహోదరుడా, ఆయనకు ఇష్టమైన వ్యక్తులంగా జీవించి అనేకమైన ఆశీర్వాదాలు పొందాలంటే ప్రభువైన యేసు క్రీస్తునందు మొదట ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ పాపాలు క్షమించబడతాయి, నిత్య జీవం పొందుకుంటావు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, నీతో కూడా నడుస్తాడు, పరలోక రాజ్యానికి వెళ్తావు. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచావా? నువ్వు రక్షించబడ్డావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? నువ్వు అవిశ్వాసగా ఉంటే నరకములో కాలిపోతావు. ఆయనకు అయిష్టమైన వ్యక్తిగా ఉంటే నిత్య నరకములో కాలిపోతావని వాక్యం సెలవిస్తూ ఉంది. సో విశ్వాసము గలవారు మాత్రమే ఆయనకు ఇష్టమైన వ్యక్తులు. సహోదరి, ప్రభువులో విశ్వాసం ఉంచావా? సహోదరుడా, నీ పాపాలు క్షమించబడ్డాయా? విశ్వాసం చెప్పగలవా? చెప్పగలిగితే ధన్యుడో. అలా లేకపోతే నేడే రక్షణ దినం. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వెంతో దీవించబడతావు. రెండవది రండి, కీర్తనల గ్రంథం 16వ కీర్తన. నేను అసలు విషయానికి ఇంకా రావాలి, కొంచెం మీరేం తొందరపడకండి ఈ దినం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 3వ వచనం అందరం చదువుకుందాం. కీర్తనలు 16:3 అందరం చదువుకుందాం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. మన మూలవాక్యం ఏంటండి? గుర్తుందా? ఏంటండి? దేహమందున్నాను, దేహాన్ని విడిచిన ఆయనకు ఇష్టలమై. అని అందరూ వింటున్నారండి? కొంచెం సంతోషంగా వినండి రా బాబు, కొంచెం ఒక మార్చుకొని వినకండి. దేహమందున్నాను, దేహాన్ని విడిచినను ఆయనకు ఇష్టలమై. ప్రభు అన్నాడు, విశ్వాసం ఉంచిన వారు ఇష్టమైన వ్యక్తులుగా ఉంటారు. రెండవది అన్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. అడుగుదాం ప్రభువును, ప్రభువా నీకేది ఇష్టం అంటే చెప్తాడు, నీకు ఎవరు ఇష్టం అంటే చెప్తాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. అంటే భక్తులు అంటే భయభక్తులు కలవారు, దేవుని మాటకు లోబడినవారు, దేవుని విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్లు జీవించినవారు. భక్తులు అంటే భయముతో కూడిన భక్తి గలవారు. ఈ రాత్రి మధ్యాహ్నం దేవుని యొక్క మాటకు లోబడ్డావా? ఆయన మాటకు విధేయత చూపావా? ఆయన చెప్పినట్టు జీవిస్తున్నావా? అలా నువ్వు నడుచుకుంటే భక్తి గలవాడివని అర్థం. అలా భక్తి గలవాడవైతే అన్నాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, అలాంటి వారు నాకు కేవలం ఏమని చెప్పండి? ఇష్టలు అని అన్నాడు. రండి మరొక మాట చదువుకుందాం. ఇవన్నీ ఒక గంట టైం ఉంటే బాగుండేది ఎంతో, ఎందుకంటే మన భక్తి వేషధారి భక్తి అండి బాబు కదా. మన క్రియలు మురికి క్రియలు, నీతి గుడ్లని మురికి పేలికలు. భక్తి నిజమైన భక్తి, భయముతో కూడిన భక్తి. భయము లేని భక్తి ఉంది, భయముతో కూడిన భక్తి ఉంది. చూద్దాం, ప్రభు చిత్తమై ఆయన రాకడ ఆలస్యమై నా పోకడ ఆలస్యమైతే వాక్యం నేర్చుకోవాలి. మరి రండి, మూడవది మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 29 మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం అందరము చదువుకుందాం. 29:17 పేజీ నెంబర్ 359 పాత నిబంధన గ్రంథం అందరం చదువుకుందాం. నా దేవా, నీ హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులందు ఇష్టపడుచున్న ఎరుగుదను. చూసారా, యథార్థవంతులు నీవు ఇష్టపడుచున్నావు. ఈ చదివిన లేఖనాన్ని బట్టి చెప్పండి అమ్మా, యేసు ప్రభువునకు చెప్పండి, ఎవరు ఇష్టమైన వ్యక్తులు చెప్పండి? యథార్థమైన జీవితం. ఒక గంట టైం అంటే బాగుండేది యాక్చువల్లీ. యథార్థమైన జీవితం అంటే నీ రక్షణ యథార్థమైనదిగా ఉండాలి, నీ మారు మనసు యథార్థమైనదిగా ఉండాలి, నీ మాటలు యథార్థమైనగా ఉండాలి, నీ క్రియలు యథార్థమైనదిగా ఉండాలి, నీ భక్తి యథార్థమైనదిగా ఉండాలి. యథార్థత అంటే మనుషులు ఉన్నప్పుడు, మనుషులు లేనప్పుడు,
భర్త ఉన్నప్పుడు భర్త లేనప్పుడు, భార్య ఉన్నప్పుడు భార్య లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు మన ప్రవర్తన, మన క్రియలు దేవుడు చూస్తాడు అని ఒకే రీతిగా నటించకుండా, వేషధారితనం కాకుండా ఉండేది యథార్థత. యథార్థవంతులేందు నీవు ఇష్టపడుచున్నావు. సహోదరి, నీ రక్షణ యథార్థంగా ఉందా? నీ ప్రవర్తన యథార్థంగా ఉందా? నీ క్యారెక్టర్ యథార్థంగా ఉందా? లేకపోతే దేవునికి నీవు అయిష్టమైన వ్యక్తిగా ఉంటావు. యథార్థవంతులేందు నీవు ఇష్టపడుచున్నావు. రండి, ఇష్టమైన వ్యక్తుల గురించి ఇంకా చాలా ఉన్నాయి. సరే, ఈ మధ్యాహ్నం ఎవరు ఇష్టమైన వ్యక్తులుగా ఉంటారు? రండి, సత్యం నేర్చుకుందాం. రోమా పత్రిక చదువుకుందారండి. ఎవరు ఇష్టమైన వ్యక్తులు? ఇంకా చాలా ఉన్నాయి, బట్ అసలైన అంశానికి నాకు టైం కావాలి కాబట్టి కొన్ని నిమిషాలు నేర్చుకుందాం. రండి, చదువుకుందాం. ఎవరు ఇష్టమైన వ్యక్తులు కదండి, ఎవరు ఇష్టమైన వ్యక్తులు. చక్కటి మాట ఉంది. ఇంకొక మాట చదువుకుందాం రండి. 51వ కీర్తన 17వ వచనం. చిన్న మాట గుర్తొస్తుంది. కీర్తనలు 51:17. ఇష్టమైనవి ఏంటి? 51వ కీర్తన 17వ వచనం అందరం చదువుకుందామండి. 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. నీ మనస్సు విరగాలి. విరిగిపోవటం, రొట్టె విరగబడితేనే అనేకులు తింటారండి బాబు. నేను ఫలించాలంటే మన మనస్సు ఏం కావాలి చెప్పండి? విరగాలి. విరగటం అంటే పశ్చాత్తాపడాలి. విరిగి నలిగిన మనసే దేవునికి ఏం చెప్పండి? ఇష్టమైన బలి. సరే రండి, చదువుకున్న మాటలు, చక్కటి మాటలు చదువుకుందారండి. రోమా పత్రిక 14వ అధ్యాయం. ఎవరు ఇష్టమైన వ్యక్తులు? రోమా పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. నేను కొన్ని నిమిషాలు నేను ముగిస్తాను, పరిగెత్తి పారిపోకండి. అక్క కూర్చోండి ప్రేమతో. దేవుని వాక్యం అవసరం. నా ఆశ ఏంటి? దేవుని వాక్యం ఏంటి? దేహమందున్నను దేహాన్ని విడిచినను ఆయనకు ఇష్టలమై. భక్సింగ్ గారిని దేవుడు ఎంత గొప్పగా దీవించాడంటే, తన జీవితం దేవునికి ఇష్టమైనది. ఇక్కడ మన మధ్య కొందరు ఉన్నారు, దేవుడు వారిని వర్ధిల్ల చేశాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించారు కాబట్టి మన కళ్ళ ముందు దీవించబడుతున్నారు. అనేకులు దీవెనకరంగా ఉండారు. మనము కూడా అలా ఉండాలని దేవుని యొక్క వాక్యం. రోమా పత్రిక 14:18 అందరం చదువుకుందాం. రోమా పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం అందరం చదువుకుందాం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. బైబుల్ చాలా చాటుగా ఉందండి. చక్కెరకేలు అరటిపండు మాదిరి చక్కటి భాష, చక్కటి అర్థం. మనం హడావుడిగా చదువుతూ ఉంటాం. బైబుల్ ఎప్పుడు పరిగెత్తి చదవకూడదండి బాబు. పరిగెత్తి కూడా ధ్యానం చేయకూడదు. బైబుల్ నేర్చుకునే విధానం ఎలా అంటే, క్లాసులో పాఠాలు చెబుతారు పిల్లలు, టీచర్స్. ఒకవేళ సిలబస్ కాకుంటే అలా చదివి అయిపోయింది అంటారు చాప్టర్లు. కానీ బైబుల్ అలా చదవకూడదు. సమయం తీసుకోవాలి, తేటగా వివరించబడి కరెక్ట్గా దాన్ని వివరిస్తే అది దేవుని వాక్యం యొక్క బోధ. రండి చదువుకుందాం, మళ్ళీ చదువుకుందాం. రోమా 14:18. కాబట్టి ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి. క్రీస్తునకు దాసుడైన వాడు, ఎవరైతే యేసు క్రీస్తునకు దాసులు అవుతారో అలాంటి వారందరూ దేవునికి ఏమవుతారు చెప్పండి అమ్మా? దేవునికి ఏమవుతారండి? బ్రదర్స్, నేను నోరు మెదపండిరా బాబు. క్రీస్తునకు దాసులైన వారందరూ చెప్పండి అమ్మా, దేవునికి ఏమవుతారంట? మన మూలవాక్యం ఏంటి? దేహమందునను దేహాన్ని విడిచిన ఆయనకి ఇష్టలము కావాలంటే బైబిల్లో చాలా 10-12 పాయింట్లు ఉన్నాయి. చూడండి, పరీక్షలు పెట్టేటప్పుడు ఇక్కడ చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. చాలామందికి భయం పరీక్షలు అంటే భయపడితే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఆలవోకగా చదివి రాయాలి. క్వశ్చన్ పేపర్లు 10 ఉంటాయి కదండి, ప్రశ్నలు. మనకు ఛాయిస్ ఇస్తారు, 5 రాయనరా బాబు అని. అంతేనా? 10 ఇస్తే 5 రాయమంటారు. ఎందుకంటే ఏదైనా రాసి పాస్ అవుతారని. మా కాలేజీలో కొందరు పిల్లలు ఉన్నారు. నేను ప్రభు కృపను బట్టి కొన్ని పేపర్ సెట్ చేస్తూ ఉంటాం. ప్రభు నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి అనేక యూనివర్సిటీస్ కూడా ఐ సెట్ క్వశ్చన్ పేపర్స్ ఇన్ మై సబ్జెక్ట్ యాజ్ ఎ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ మై ఓన్ సబ్జెక్ట్.
సరే, మా ఇంట్లో ప్రతి శుక్రవారం నేను విద్యార్థులకు పాఠం బైబిల్ చెప్తూ ఉంటాను. ప్రతి శుక్రవారం బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు సుమారు ఒక 40 మంది ఖచ్చితంగా ప్రతి శుక్రవారం వస్తారు. అంటే భయముతోనూ ప్రేమతో వస్తారు, వాక్యం వింటూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరు క్వశ్చన్ ప్రేమతో మాట్లాడతారు, చక్కగా పాఠం చెప్తారు, మంచి టీచర్, కానీ మీ క్వశ్చన్ చాలా టఫ్గా ఉంటుంది సార్, దయచేసి మాకు ఇంపార్టెంట్ ఒక 10 చెప్పమంటారు. అరే చెప్పకూడదురా బాబు, నా పరువు వద్దంటే, సార్ కనీసం 5 చెప్పమంటారు ఇంపార్టెంట్. సరే ఏదో పోనీ అటు ఇటు ఒక 5 చెప్తాను, కొన్ని వచ్చేవి కొన్ని రానివి చదువుకున్న బాబని. ఎంత దరిద్రులు అంటే మళ్ళీ కొంతమంది, సార్ 5 కూడా చదవలేము సార్, ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక 3 చెప్పమంటారు. సరే ఏదో చెప్తాను, చదువుకొని పాస్ అయ్యాను రా బాబని. పరీక్ష రాస్తారు, నేను చెప్పినవే వస్తాయి. ఎంత దౌర్భాగ్యులు అంటే 10 ప్రశ్నలు 5 రాయాలి కదా పాస్ అవ్వాలంటే, 5 రాస్తే 30 పాస్ అవుతారు. ఈ మనుషులు ఎంత దౌర్భాగ్యులు అంటే 10 క్వశ్చన్లలో 5 రాయకుండా 3 రాసి కింద రాస్తారు, సార్ ప్రైజ్ ద లార్డ్ సార్ అని. దౌర్భాగ్యం కదా. బైబిల్లో ఆయనకి ఇష్టమైన వాళ్ళు సుమారు చాలా ఉన్నాయి. 2-3 దినాలు ఉంటే చాలా బాగుండేది. వాక్యాన్ని లోతుగా ధ్యానించాలన్న ఆశ. బికాజ్ ఐఎమ్ ఏ టీచర్ బేసికల్లీ. ఐ వాంట్ టు నో ద సబ్జెక్ట్, ఐ వాంట్ టు టీచ్ యూ ద సబ్జెక్ట్ బేసికల్లీ. సార్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చూసాం యథార్థవంతులు ఇష్టమని ఎన్నెన్నో చూసాం. ఒక మాటకేడు ఏంటి, క్రీస్తునకు దాసుడైన వాడు. ఎవరైతే క్రీస్తునకు దాసులు అవుతారో వాళ్ళందరూ దేవునికి ఏమవుతారు చెప్పండి అమ్మా, ఇష్టలు. రెండవది మనుషులందరూ ఏమవుతారని చెప్పండి, యోగ్యులు. ఎవరైతే దాసులుగా మారుతారో అలాంటి వారు దేవునికి ఇష్టమైన వ్యక్తులు అవుతారు. రెండవది మనుషులందరికీ ఏమవుతారు చెప్పండి, యోగ్యులు అవుతారు. గొప్ప మాట ఇది. ఆయనకి ఇష్టలమైతే 2 విధాల ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం దేవునికి ఇష్టలు, క్రీస్తులకు దాసులమంటే ఏంటి దాసులు కావటం కదా. ఒక చిన్న వచనం పాడుకుందాం, డల్గా ఉన్నట్టుగా ఉన్నారు, ఒక చిన్న వచనం పాడుకుందాం, మళ్ళీ వాక్యం పరిగెత్తి వెళ్ళిపోకండి. పాడుకుందాం అన్నాడు ఒక మాట, నా ప్రియుడా, అందరు పాట, విమోచకుడా ప్రభు యేసు నా పాడండి, పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి ఆరాధించెదను ఎల్లప్పుడూ, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. బూర శబ్దముతో నీవరుదించు దూతలతో, బూర శబ్దముతో నీవరుదించు దూతలతో, నాకై గాయ పడినా బంగారు నీ మోము, నాకై గాయ పడినా బంగారు నీ మోము, రక్షణతో నిరీక్షించేదన్ వీక్షింపన్, రక్షణతో నిరీక్షించేదన్ ఈ వచనం చాలా తప్పు పడతారు. రక్షణ, నిరీక్షణ, వీక్షణ. ఈ పాట రాసిన వ్యక్తి ఇంకా బ్రతికున్నాడండి బాబు. ఒక పెద్ద సంఘానికి కాపరి, అదొక పెద్ద జిల్లా కేంద్రం. నేను తరచుగా సంఘానికి ప్రత్యేక కూడికలకు వెళ్తాను. ఆ మందిరం అంతా ఫుల్ ఎయిర్ కండిషన్ మందిరం, 2 దాకా ఎవరు కదిలిపోరా సార్, అంత చక్కగా వాక్యం వింటారు. ఆయన రాసిన పాట ఇది, రక్షణ, నిరీక్షణ, వీక్షణ. చూడండి ఏమన్నాడు, రక్షణతో నిరీక్షించేదని
వీక్షింపన్ నా ప్రియుడా పాప విమోచ. పాడండి. నా ప్రాణమును కాపాడి నూతన బలమోగేను స్తుతి గీతములతో ఆరాధించెదను. ఒక మాట చెప్పాలి మీలో ఒకనిగా, వాయిద్యములు వాయించేవారు లేరు. మీ పిల్లలందరినీ ఈ విజయవాడలో వాయిద్యాలు నేర్పించే వాళ్ళు ఉంటారు. తపలాలు నేర్పించండి. 2-3 నెలలు నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే మందిరంలో ఇక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు. ఒక్కరే కాదు, కనీసం 3 నేర్చుకొని ఉండాలి. ఒకరు ఆబ్సెంట్ అయితే 2వ వ్యక్తి చేయవచ్చు. అలాగే కీబోర్డ్ వాయించేవారు కనపడటం లేదు. మీ పిల్లలందరికీ నేర్పించండి. ఈరోజే వెళ్ళి నేర్పించండి. ఒక సంఘంలో లేడీస్ వాయిస్తున్నారు. దేవుని కృపను బట్టి చక్కగా వాయించే సంఘాలు ఉన్నాయి, నేర్చుకున్నారు. సో మీ కుమార్తెలకైనా కుమారులకైనా తబలాలు నేర్పించండి, వాయిద్యాలు నేర్పించండి, కీబోర్డు నేర్పించండి, ఈ కంజర్లు కొట్టి నేర్పించండి. వాయిద్యాలని నేర్చుకుంటే మన శరీరంలో దేవుని కనపరచాలి. అర్థమైందండి? మరలా వస్తాను, ప్రభు రాకడ ఆలస్యమై నా పోకడ ఆలస్యమైతే ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, మందిరంలో వాయించాలి. రండి చదువుకుందాం. రోమాపత్రిక 14వ అధ్యాయం. ఒక 15 నిమిషాల్లో ముగిస్తాను, పరిగెత్తి పారిపోకండి. అందరికీ మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి, దేవుని వాక్యం వినాలి. చూడండి, మళ్ళా చదువుకుందాం. క్రీస్తు యేసునకు ఏం చెప్పండి? దాసుడైనవాడు. ఆశ్చర్యకరంగా ఉంది. నీవు నేను దేవునికి ఇష్టలపై జీవించి మనుషులందరికీ యోగ్యులంగా ఉండాలంటే మనం అందరం చెప్పండమ్మా, యేసు క్రీస్తునికి ఏం కావాలి చెప్పండి? దాసులం. సహోదరి సహోదరుడా, నువ్వు దాసునిగా ఉన్నావా? దాసురాలుగా మారావా? పేరు చివర దాసు ఉండటం కాదు, చాలామందికి ఉంటుంది కాదు. నీవు నేను చూడండి, యేసు క్రీస్తునకు చూడండి దాసుడైన వాడు. యేసు ప్రభుని గురించి ఒక చక్కటి మాట చెప్పిండు. ఏమని? ఈయన నా యొక్క ప్రియమైన కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాడు. యేసుక్రీస్తు వారంట పరలోక రాజ్యములో గ్రంథమును విప్పుటకు యోగ్యుడు, ఆరాధనలకు పాత్రుడు. ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్టు ఉన్నతమైన నా హెచ్చించినాడు. కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడై ఉండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపమును ధరించినాడు. యేసుక్రీస్తు దాసుడుగా మారినందువలన మనుషులందరికీ దేవుడైనాడు. పరలోక సింహాసనాన్ని ఎక్కినవాడుగా ఉంటున్నాడు. కారణం దేవాతి దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు నిన్ను నన్ను రక్షించిన నిమిత్తమై ఆయన ధరించిన రూపం ఏం చెప్పండి? దాసుని స్వరూపం. దాసుడుగా మారాడు. ఈ మధ్యాహ్నం నీవు నేను క్రీస్తును, అలాంటి క్రీస్తునకు దాసులమైతే దేవునికి ఏమవుతాం చెప్పండి? దేవునికి ఏమవుతాం చెప్పండి? ఇష్టం. ఎలా దాసులం కావాలి అంటే, ఎవరైతే యేసుక్రీస్తునకు దాసులు అవుతారో ఆ వ్యక్తులు దీవించబడతారు, వర్ధిల్లుతారు, దేవునికి మహిమకరంగా జీవిస్తారు. చదువుకుందాం రండి. రోమాపత్రిక 1:1 త్వరగా. రోమాపత్రిక 1:1, రోమన్స్ 1:1 అందరం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడను. రైట్. ఈ పత్రిక ఎవరు రాశారు చెప్పండి అమ్మా? ఎవరు రాశారు ఈ పత్రిక చెప్పండి? పౌలు 10th క్లాస్ ఫెయిల్ అయినోడు కాదండి బాబు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు కాదు. మరి పౌలు కొత్త నిబంధన గ్రంథంలో 14 పుస్తకాలు రాసినాడు. 14 పుస్తకాలు, లెటర్స్. గమలియేల్ అనే ప్రొఫెసర్ ఆఫ్ లా దగ్గర నేర్చుకున్నవాడు. అనేక సంఘాలు కట్టినవాడు. కొరింథీ, కొలసి, గలతీ, ఫిలిప్పి సంఘాలు కట్టినవాడు. అకులా, ప్రిస్కిల్లా, ఫిలోమోను, తిమోతి వీరందరినీ శిష్యులుగా తర్బీదు చేసిన వ్యక్తి. అనేక సంఘాలు కట్టిన వ్యక్తి. అంత గొప్ప విద్య గలవాడు. ఇలా అంటున్నాడేమని? యేసుక్రీస్తుకే చెప్పండి, యేసుక్రీస్తు యొక్క ఎలాంటి వాడనండి? దాసుడు. దాసుడు మాటల్లో చెప్పడం కాదు కానీ తన జీవితం దాసుని స్వరూపం. దాసుడిగా మారాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి! నీవు నేను దేవుని చేతిలో వాడబడాలంటే
బేతేలు సంఘములో వాడబడాలంటే, పరిచర్యలో పాలివాడుగా ఉండాలంటే, పౌలు వలె ఆశీర్వాదకరంగా ఉండాలంటే, సంఘములను కట్టాలంటే, ఆత్మలను సమకూర్చబడాలంటే పౌలు యొక్క జీవితం ఏమన్నాడు? నేను యేసుక్రీస్తునకు దాసుడను. చూద్దాం ఎలా అయ్యాడో. మళ్ళీ చదువుకుందారండి. నిర్గమకాండం 4వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయం. ఎవరైతే దాసులుగా మారారో, దాసులుగా తగ్గించుకున్నారో, ఎవరైతే దాసులుగా జీవించారో వారి జీవితాలు మార్చబడ్డాయి. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం అందరం చదువుకుందాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి నేను మాట నేర్పని కారు. చాలు. ఏమన్నాడు మోషే? నీవు నీ యొక్క దాసునితో మాటలాడినప్పటి నుండి. మోషే 10th క్లాస్ పాస్ అయినోడు ఫెయిల్ కాదండి బాబు. ఏముంది మోషే చదువు చెప్పండి. ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించినవాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22లో ఉంది. ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించిన గొప్ప విద్యాధివేత్త ఏమన్నాడు? నేను నీ యొక్క దాసుడను. దాసుడు కాబట్టి 30 లక్షల మంది ఇశ్రాయేలునకు నాయకుడు అయ్యాడు, ఒక అధిపతి అయ్యాడు. బేతేలు సంఘములో నీవు నేను ఒక యాజకులముగా, అధిపతులముగా, లీడర్లుగా, పరిచారకులుగా ఉండాలంటే మన పౌలు మనకు నాయకుడు, మాదిరి. ఏమైనాడు? దాసుడు. మోషే ఇంత గొప్ప విద్వాంసుడు, ఇంత గొప్ప విద్యాధికుడు ఏమంటున్నాడు? నేను నీ యొక్క ఏమన్నాడు చెప్పండి? దాసుడు. నేను నీ యొక్క దాసుడను. ఇంకొక మాట చెప్పి ముందుకెళ్తాను. ఆదికాండం 18వ అధ్యాయం. మధ్యాహ్నం ఎండవేళ 3 మనుషులు మరి మమ్మిరే దగ్గర ఉన్నటువంటి అబ్రాహాము యొక్క గుడారానికి వస్తారు. అబ్రాహాము లేచి చూడండి, చక్కగా ఉంది 2వ వచనం. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని నీవు ఏమన్నాడు? దాసుడు. అబ్రాహాము తక్కువవాడు కాదండి బాబు. ఆ దినాల్లో రాజు లాంటి వాడని ఉంది. వారి ఆస్తి చాలానంత గొప్పది. ఎంతోమంది పనివాళ్ళు. అబ్రాహాము ఇంట్లో ఉన్న పనివాళ్ళ సంఖ్య ఎంత? 318 మంది. అలాంటి వ్యక్తి నేల మట్టు వెంగంటాడు, అయ్యా నువ్వు దాసునింటికి వచ్చావు, ఐ ఆమ్ యువర్ సర్వెంట్. యేసుక్రీస్తు వంశావళిలో అబ్రాహాము యొక్క పేరుంది. విశ్వాసులకు తండ్రి. కారణం రోమాలో మనం చూసాం ఏమని? పౌలు దాసుడయ్యాడు. ఇంత గొప్ప నాయకుడు మోషే దాసుడయ్యాడు. అబ్రాహాము విశ్వాసాలకు తండ్రి, మా గొప్ప ఐశ్వర్యవంతుడు, అంత గొప్పగా దీవించబడ్డ వ్యక్తి ఏమన్నాడు? నేను నీ యొక్క దాసుడను. ఈ మధ్యాహ్నం సహోదరి సహోదరుడా, నువ్వు దాసునిగా మారావా? దాసురాలుగా మారావా? దాసురాలిగా మారకపోతే పౌలు వలె దీవించబడలేం, మోషే వలె నాయకత్వంలో వాడబడలేం, లేకపోతే అబ్రాహాము వలె ఆశీర్వాదకరంగా ఉండలేం. దాసునిగా మారాలి కదండి. బైబిల్లో ఎవరైతే దాసీలు ఇలా మారారో, జీవించారో వాళ్ళ బ్రతుకులు ఎంతగానో దీవించబడ్డాయి. చదువుకుందామరండి. ఎలా దాసులం కాగలం? క్లుప్తంగా కొన్ని విషయాలు. నంబర్ 1, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 22 అందరం చదువుకుందాం. దాసులు ఎలా కావాలి కదండి? దాసుడు ఎలా కావాలి అంటే మనం దేవునికి ఇష్టలముగా ఉండాలంటే యేసుక్రీస్తునకు దాసులము కావాలి. ఎలా దాసులం కాగలగాలి? 20 అందరం చదువుకుందాం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తునకు దాసుడు. అందరు వింటున్నారండి బాయ్స్? ప్రభు వలన పిలువబడినవాడు, ప్రభువునందు స్వాతంత్రం పొందినవాడు అంటే ఎవరైతే పాపము నుంచి విడుదల పొందుతాడో, ఎవరైతే లోకము నుంచి విడిపించబడతారో, ఎవరైతే పాప మరణ బంధకాల నుండి ఎవరైతే విడిపించబడతాడో, చక్కగా ఉంది చూడండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారము స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తునకు దాసుడు.
ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు నేను క్రీస్తునకు దాసులం కావాలి. క్రీస్తునకు దాసులం కావాలంటే పాపము నుంచి విడిపించబడాలి, లోకము నుంచి విడిపించబడాలి, ప్రభు వలన స్వాతంత్రం పొందిన వాడవై ఉండాలి. సహోదరి, ఆయనకు ఇష్టమైన వ్యక్తులుగా జీవించాలంటే లోకము నుంచి విడిపించబడాలి. సింపుల్గా చెప్పాలంటే నిజమైన రక్షణ, నిజమైన మారుమనసును పొందితే, పాపమైన బంధకాల నుంచి విడిపించబడితే రక్షణ పొందిన వ్యక్తి అవుతావు. అప్పుడు యేసుక్రీస్తునకు ఇష్టమైన వ్యక్తిగా, దాసునిగా మారేదానికి మొదటి మెట్టు ఎక్కిన వ్యక్తిగా ఉంటావు. ఇంకా నువ్వు లోకములో పాపం అనే సంఖ్యలతో ఉంటే, విడిపించబడకుండా ఉంటే, కట్టివేయబడి ఉంటే యేసుక్రీస్తునకు దాసుడవు కాకపోతే దేవునికి అయిష్టమైన వ్యక్తిగా ఉంటావు, నిత్య నరకములు ఉంటావని వాక్యం సెలవిస్తుంది. సో ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే విడవబడ్డారో, ఎవరైతే మార్చబడ్డారో అది యేసుక్రీస్తునకు దాసులయ్యేదానికి మొట్టమొదటి మెట్టు. రక్షణ పొందినవారు, విశ్వాసం ఇచ్చిన వారు, నలిగిన విరిగిన మనస్సు గలవారు, యథార్థమైన రక్షణ గలవారు మాత్రమే క్రీస్తునకు దాసులు కాగలుగుతాం. రెండవది చదువుకుందాం రండి. నిర్గమకాండం 21వ అధ్యాయం. దాసుడు ఎలాంటి వాడుగా ఉండాలి, దాసుని యొక్క లక్షణాలు. నిర్గమకాండం 21వ అధ్యాయం 21 నుంచి 6 వచనాలు మీరు ఇంటి దగ్గర చదువుకోండి. చూడండి, చదువుకుందాం. 6వ వచనం, ఒక మాట అందరం చదువుకుందాం. 6వ వచనం. వాని యజమానుడు దేవుని యొద్దకు వాని తీసుకొని రావాలను, మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధం తీసుకొని పోయి వాని చెవిని కదురుతో కూర్చోవలను. తర్వాత వాడు నిరంతరం వానికి దాసుడై. సందర్భాన్ని బట్టి ఏంటంటే, మోషే కాలంలో మనం రైతు బజార్ ఎలా కూరగాయలు కొంటామో అలా బానిసలు కొనేవారంట, దాసులు అనేవారు. ఈ బానిసలు ఏం చేస్తారు తెలిసిన? యజమాని కొంటాడు, పొద్దున్నే పెందలాడి లేవాలి, చెప్పిన పని అంతా చేయాలి, రాత్రి లేట్గా పడుకోవాలి, వాడు పెట్టిన పని అంతా చేయాలి, పెట్టింది తినాలి, చేయాలి, అంతే. ఈ లోపల వాడికి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తారు అనుకుందాం. ముందు వచనాలు. పెళ్లి చేస్తే పిల్లలు పుట్టారు. ఈ దాసుడు 6 ఏళ్ళు అయినాక 7వ సంవత్సరం బయటికి వెళ్ళిపోవచ్చు. దాసుడు అంటాడు, అయ్యా నాకు పెళ్లి చేశావు, పిల్లలు పుట్టారు, నేను నిన్ను వదిలిపెట్టను, నా భార్యని పిల్లలు ప్రేమిస్తాను, నీతో ఉంటానని చెప్తే ఈ యజమాని ఏం చేయాలి తెలిసిన? వానిని దేవుని యొక్క మందిరానికి తీసుకెళ్ళి వాని యొక్క చెవికి కదురు గుచ్చాలంట. కదురు గుచ్చి గుర్తేస్తే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క దాసుడు ఈ యజమానికి నిరంతరము దాసుడు అని ఒక గుర్తు అన్నమాట. అంటే ఈ దాసుడు బయటికి వెళ్ళిపోతే ఎవరు కొనకూడదు, ఎవరు అమ్మకూడదు వీనికి. కారణం వాని చెవికి ఏముంది చెప్పండి? ఒక గుర్తు ఉంది. దీని అర్థం ఏంటంటే నీవు నేను రక్షణ పొందిన వారమై యేసుక్రీస్తునకు దాసులముగా జీవించి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆ దాసుని చెవికి ఏ విధంగా గుర్తు ఉండి వీడు ఫలానా యజమానికి దాసుడని ఎలా గుర్తు వేశారో మన జీవితంలో కూడా యేసుక్రీస్తునకు దాసులమైన గుర్తులను కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? యేసుక్రీస్తునకు దాసులమైన గుర్తులు కలిగి ఉండాలి. ఏంటి ఆ గుర్తులు? నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే తగిన ఫలములు ఫలించాలి. నీ నడక, నీ పడక, నీ క్రియలు, నీ భాష, నీ సహవాసం, నీ యొక్క సమస్తం ఎలా ఉండాలంటే ఈయన యేసుక్రీస్తుకు దాసులు, బేతేలు సంఘ వ్యక్తులు, వీళ్ళు ఆరాధికులు, నమ్మకమైన వ్యక్తులు, యథార్థమైన వ్యక్తులు, సత్యవంతులు, మారు మనసు పొందినవారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? అలాంటి గుర్తులను నీవు నేను కలిగి ఉండకపోతే మనం యేసుక్రీస్తునకు దాసులము కాలేం. ఆదివారం మాత్రమే క్రైస్తవునిగా ఉంటే లాభం లేదు. ఆ గుర్తులు కలిగి ఉండాలి. ఏంటి ఆ గుర్తులు? మన క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన, మన ఫలములు, మన నడవడిక ఆ గుర్తులను కలిగిన వారమై ఉండాలి. అలాంటి గుర్తులు కలగకపోతే నువ్వు యేసుక్రీస్తునకు దాసుడవుగా జీవించలేవు. క్రీస్తునకు దాసుడు. మూడవది త్వరగా చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. దాసుని యొక్క లక్షణాలు. దాసునిగా జీవించి ఆశీర్వదించబడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుకుందరండి అందరం కలిసి. 14, 15 అందరం కలిసి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరం ప్రయాణమై
తన దాసులను అందరం కలిసండి, తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి ఇచ్చినట్లుండును. అతడు ఒకని 5 తలాంతులను, ఒకరి 2, ఒకని 1 ఏమని అప్పగించి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ ఒక యజమానికి దాసులు ఉన్నారు, వాడు విదేశాలకు వెళ్తా ఉన్నాడు. ఏం చేశాడు? తన దగ్గర ఉన్న దాసులను పిలిచి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చినాడు. ఒకనికి ఎన్ని తలాంతులు చెప్పండి అమ్మా? 5 తలాంతులు. రెండవ వానికి ఎన్ని? 2 తలాంతులు. మరొకనికి ఎన్ని? 1 తలాంతు ఇచ్చి మరలా వస్తాను, ఈ డబ్బుతో మీరు వ్యాపారం చేయమన్నాడు. దీని అర్థం ఏంటి? నీవు నేను మన పరలోకపు తండ్రికి దాసులం. ఆయన మన యజమాని, ద్రాక్ష తోట యజమాని. ఆయన కూలీకి మనం పనిచేసే వారిమి. ఈ యొక్క యజమాని అన్నాడు 5 తలాంతులు, 1 తలాంతు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడి. దీని అర్థమేం తెలుసా? దాసుడు అనేవాడు యజమాని యొక్క చిత్తము చొప్పున యజమాని యొక్క పనిని చేసేవారంగా ఉండాలి. బేతేలు సంఘంలో మీరు ఉన్నారు. నేను ఇంతకుముందు ఎప్పుడో వచ్చేవాడిని ఈ సంఘానికి. మా అబ్బాయి ఇక్కడ మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు వచ్చేవాడిని. ఆ దినాల్లో దాదాపు మందిరం నిండిపోయేది. ఎవరైనా విజయవాడకు వస్తే ఆటో నగర్లో బేతేలుకు వచ్చి వెళ్ళకపోతే వాళ్ళు తృప్తి ఉండేది కాదు. అంతగా చెప్పేవాళ్ళు. ఆటో నగర్ వెళ్ళాం, బేతేలుకి వెళ్ళాం, ఎంతమంది మనుషులు పరలోక ఆనందం పొందామని చెప్పేవారుగా ఉన్నారు. చాలా మంచిది. ఆ దినాల్లో విశ్వాసులు మనుషులు చక్కగా పనిచేశారు. ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరం ఎలాంటి వారంగా ఉండాలంటే, ఆటో నగర్ ఉన్న బేతేలులో మనుషులు సమకూర్చబడాలి. అంటే పేరు కోసం కాదు, ఆత్మలు రావాలి, వాక్యం వినాలి, రక్షించబడాలి, పరలోకంకి వెళ్ళాలి, ఆశీర్వాదం మనకు కూడా రావాలంటే మనం అందరం పరలోకపు యజమాని యొక్క దాసులంగా ఆయన మనకు అప్పగించిన పనిని చేసేవారంగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఒక యాజకుడు, ప్రతి ఒక్క సహోదరి యాజకురాలు. ఎవరో చేస్తారు, ఫలానా వాళ్ళు చేస్తారు, నాకెందుకు అనుకుంటే అది అవిశ్వాస యొక్క లక్షణం. 5 తలాంతులు గలవాడు చెప్పండి అమ్మా ఎన్ని సంపాదించాడు? 5 సంపాదించాడు. 2 తలాంతులుగా ఎన్ని సంపాదించాడు? 2 సంపాదించాడు. 1 తలాంతు గలవాడు ఏం చేశాడు? భూమిలో సోమరిని చెడ్డదాసు. నీవు నేను యజమాని యొక్క పని మనం చేయాలి, ఆయన అప్పగించిన పనిని మనం చేయాలి. ఒకరోజు రాబోతుంది, లెక్క అడుగుతాడు. బేతేలు సంఘంలోన మనం అందరం ఒక లెక్క అడుగుతాడు. అమ్మా నీకు ఒక చక్కటి మాట చూడండి, ఇక్కడ ఒక చూడండి 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున. చూసారా? అందరికీ సమానంగా తలాంతులు ఇవ్వలేదు. ఎవని సామర్థ్యం చొప్పున. నువ్వు టీచరు కావచ్చు, నర్సు కావచ్చు, డాక్టర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, మామూలు వ్యక్తి కావచ్చు. నీ బలము, నీ ఆరోగ్యం, నీ శక్తి, నీ సామర్థ్యం, నీ జ్ఞానం ప్రభువుకు తెలుసు. నీ సామర్థ్యం చొప్పున, నీకున్న తలాంతుల చొప్పున, నీకున్నటువంటి సమయం చొప్పున నువ్వు పని చేయాలని, ఆత్మలు సంపాదించాలని, ఆయనకు ఇష్టమైన వ్యక్తిగా జీవించాలని నీ సామర్థ్యం చొప్పున నీకు తలాంతులు ఇచ్చేవాడుగా ఉంటాడు. 5 తలాంతులు ఇచ్చేవాడు, వాడు పని చేశాడు. 2 తలాంతులు వాడు పని చేశాడు. అయితే 1 తలాంతు వాడు సోమరి, ఆయన బుద్ధిహీనుడు. ఈ 3 వ్యక్తులు సంపాదించారు. ఒక మాట చెప్పాలి, ఈ 3 తలాంతులు కలిగిన వ్యక్తులు చెప్పండి అమ్మా, ఎవడు శ్రేష్టమైన చెప్పండి, ఎవడు శ్రేష్టమైన చెప్పండి, ఎవరు శ్రేష్టమైన వాడు? ఎవరు చెప్పండి శ్రేష్టమైన వ్యక్తి? 2 తలాంతులు గలవాడు. ఏంటి తెలుసా? 2 తలాంతులు గలవాడు 2 ఇచ్చాడని 5 తలాంతులు వాడిని చూడలా, వాని మీద దెబ్బలాడలా, ద్వేషించ. ఒకళ్ళు ఏమంటాడు, 2 తలాంతుల వాడు 5 యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నాకు 2 ఇచ్చావు, వాడికి 5 కిందకి ఇచ్చావు, వాడు రాకడి పెద్దవాడని దెబ్బలాడలా. నా సామర్థ్యం ఇంతే, నా యజమాని తెలుసు అన్నాడు. 2 తలాంతులు తీసుకున్నాడు, తనకు అప్పగించిన పనిని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అలాగే 1 తలాంతు తీసుకున్నవాడు భూమిలో దాచిపెట్టాడు. సోమరైన చెడ్డదాసుడు, పనికిమాల దాసుడు, వాడు ఏమీ చేయకుండా దాచిపెట్టాడు. ఈ 2 తలాంతులు గలవాడు వాని క్రింద ఉన్న 1 తలాంతు గలవాడిని చూస్తే వీడు కూడా చెడ్డవాడు అయ్యేవాడేమో, పని చేయకుండా సోమరిగా ఉండేవాడేమో, రుమాలను జుట్టు పెట్టేవాడేమో. అందువల్ల ఈ వ్యక్తి 5 తలాంతులు ఇచ్చిన వాడిని చూడలేదు, అసూయపడలేదు, ద్వేషం అవ్వలేదు, దెబ్బలాడలేదు. 1 తలాంతు ఇచ్చిన వాడు సోమరిపోతుగా ఉంటే వాణ్ణి కూడా చూడలేదు. నా ప్రభు నాకు 2 తలాంతులు ఇచ్చాడు, నేను ఈ పని చేయాలన్నాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు పై వాడిని చూడలేదు, కింది వాడిని చూడలేదు, నాకు అప్పగించిన పని ఇది అనుకున్నాడు, చక్కగా చేశాడు. ప్రభు అన్నాడు, బలా మంచి నమ్మకమైన దాసుడా. సహోదరి సహోదరుడా,
బేతేలులో నువ్వు పాత్రగా ఉన్నావు, ఒక వ్యక్తిగా ఉన్నావు. ప్రభువునికి ఇచ్చిన సామర్థ్యం, ప్రభువునికి ఇచ్చిన స్థలాంతులను దేవుని మందిరం కోసం పని చేసి ఆత్మలు సంపాదిస్తున్నా అన్నాడు. నేను వచ్చే వరకు మీరు వ్యాపారము చేయుడి. వీఆర్ ఆన్ ద బిజినెస్, లార్డ్స్ బిజినెస్, గాడ్స్ వర్క్. నీవు నేను ఆత్మల పని, ఆత్మలను సంపాదించే వారంగా ఉండాలి. ఏంటి పని? ఆత్మలను సంపాదించే వారంగా ఉండాలి, ఆత్మలను బలపరిచే వారంగా ఉండాలి, ఆత్మలను ప్రోత్సహించే వారంగా ఉండాలి, ఆత్మల కోసం ప్రార్థించే వారంగా ఉండాలి. బేతేలు సంఘానికి ఇక్కడ మనం అందరం ఒక యాజకునిగా, ఒక యాజకురాలిగా ఆత్మలను సంపాదించే పని మీద ఉంటే అంటాడు, బలా మంచి నామదాసుడా, లెక్క అప్పగించాలి ఒకరోజు. ఎలాంటి దాసునిగా ఉన్నావు నువ్వు అందరు? చివరిగా చదువుకుందామరండి. మరి దాసుని యొక్క పని, మరొక గొప్ప పని ఉంది. ఏం చేయాలి ఈ దాసుడు ఏం చేయాలో తెలుసా అండి? ఆయన అప్పగించిన పనిని మనం చేయాలి. మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయం, దాసులంగా కావాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము చదవండి, 45వ వచనం అందరం చదువుకుందాం. 25:40 ముగించుకుందాం 2-3 నిమిషాల్లో. 25:40 అందరం చదువుకుందాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు దాసుడేవాడు. యజమానుని యొక్క ఇంటిలో పనివారు ఉన్నారు. యజమాని యొక్క ఇంటిలో ఉన్న మనుషులకు చెప్పండి అమ్మా, ఈ దాసుడు ఏం పెట్టాలి చెప్పండి. ఇక్కడ ఏం పెట్టాలంటే అండి, అరే మలమచ్చారండి బాబు. చూడండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు. మనం అందరం ఎలాంటి దాసులంగా ఉండాలంటే, బేతేలు సంఘంలో అనేకులు ఆకలిగానే వస్తున్నారండి బాబు. ఏం ఆకలి? మధ్యాహ్నం భోజనం ఆకలి కాదు. 2 రకాల ఆకలి కొనిన వారు ఉన్నారు. నెమ్మది లేక, వేదన, దుఃఖము, కన్నీళ్లతో శాంతి, నెమ్మది కోసం ఆకలి కొని వచ్చేవారుగా ఉన్నారు. అలాంటి వారందరికీ నీవు నేను అట్లాంటి ఆకలి తీర్చగలిగే జీవాహారమైన యేసు ప్రభు యొక్క ఆహారాన్ని పెట్టగలిగే దాసులమై ఉండాలి. నీ దగ్గర వాక్యం ఉందా? ఆదరిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? పరామర్శిస్తున్నావా? వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నావా? ఆకలి కొనిన వారు వస్తారు మన మందిరానికి. ఏ ఆకలి? శరీరమైన ఆకలి కాదండి బాబు, ఆత్మ సంబంధమైన ఆకలి. బేతేలు సంఘంలో అంటున్నాడు, తన యజమానుని ఇంటి మీద వచ్చేవారికి అన్నం తగిన వేళ తగిన ఆహారం పెట్టడానికి ఎలాంటి వారు కావాలి? నమ్మకమైన వారు. ధర చెప్పండి, బుద్ధిమంతుడు, నమ్మకమైన పని చేసేవాడుగా ఉండాలి. ఇక్కడున్న మనం అందరం నమ్మకమైన వ్యక్తులంగా ఉండాలి. సూపర్వైజర్ మీద మళ్ళీ ఉంటారు, ఉండక్కల సూపర్వైజర్. కొన్ని కంపెనీల్లో ఉంటారు సూపర్వైజర్, ఇంకొక సూపర్వైజర్, వాని మీద. మందిరాల్లో అలా ఉండకూడదు. ఒక మాట చెప్తే ఎస్ అంటే ఎస్, నమ్మకమైన వాడు. రెండవది బుద్ధిమంతుడైన వాడుగా ఉండాలి. సహోదరి, అన్నము పెట్టగలిగిన వారు అవి ఉండాలి. ఈరోజు మన సంఘాల్లో ఎంతో దుఃఖంతో వస్తున్నారు, కన్నీళ్ళతో వస్తున్నారు, వేదనతో వస్తున్నారు. అలాంటి వారికి ఆకలి దప్పులు తీర్చగలిగే నమ్మకమైన బుద్ధిమంతులమైన దాసులముగా ఉంటే యజమాని మెచ్చుకుంటాడు, ఆస్తికి వారసులుగా చేస్తాడు, బలా మంచి దాసుడని మెచ్చుకునేవాడుగా ఉంటాడు. పరలోక ఆశీర్వాదాలు. ఈ విషయంలో క్రీస్తులకు దాసుడైన వాడు ఏం చెప్ప, దేవునికి ఇష్టమైన వాడు, మనుషులందరికీ యోగ్యుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. త్వరగా తలలు వంచండి. సారీ, ఏమనుకోవద్దు, ముగించుకుందాం. 5-10 అయిపోద్ది, పావు గంట లోపల. ఎంతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాం. సహోదరి, సహోదరుడా, ఎలాంటి దాసునిగా ఉన్నావు? బైబిల్లో మాట ఉంది, సోమరి అయినా చెడ్డ దాసుడా, పనికిమాలిన దాసుడు. అలాంటి వారుగా ఉంటే నీవు నరకబడతావు, అగ్నిగుండములో వేయబడతావు. రండి బ్రదర్ గారు, అగ్నిగుండములో వేయబడతావు. అలా ఉండకుండా యజమానుని చేతిలో నుంచి మెప్పును పొందే బలా మంచి నమ్మకమైన దాసుడు ఉండాలంటే పాపం నుంచి విమోచించబడాలి. మన జీవితంలో క్రియలు, మన పడక, మన మాటలు ఆయన చూపించే వారంగా ఉండాలి. అలాగే ఆయన అప్పగించిన పనిని నమ్మకమైన దాసులుగా చేయాలి. 4వదిగా తగిన వేళ తన ఇంటి వారికి చక్కటి ఆత్మీయ ఆహారం. మీ ఇంటి పక్కన ఉన్నవారు, ఇంటి ఎదురుగా ఉన్నవారు ఆత్మీయమైన ఆకలి దప్పులతో ఎదురు చూస్తున్నారు. దేవుడు అలాంటి వారికి నిన్ను నన్ను పాత్రలుగా వాడబడాలని కోరుకుంటున్నాడు. ఎవరైనా ఈ మధ్యాహ్నం
అన్నగారు నా కోసం ప్రార్థన చేయండి, ఇంతవరకు నేను నా ఇష్టాన్ని జీవించినాను, ఈ రోజు నుంచి నా పద్ధతి మార్చుకుంటాను, దేహమందున్నాను, దేహమును విడిచినాను, నా ప్రభువుకు నేను ఇష్టునిగా జీవించాలని ఆశ కలిగి ఉన్నానని తీర్మానించుకొని పాపం నుంచి విడిపించబడి ప్రభు బిడ్డగా జీవించాలని, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలని ఆశ కలిగి ఉన్నాను అని తీర్మానించుకొని ప్రార్థన సహాయం కోరితే ఎక్కడున్నాను సరే ఒక్క నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని, అన్నగారు నేను ప్రభువునకు ఇష్టమైన జీవించి ఆశ కలిగి ఉన్నాను, నా కోసం ప్రార్థించండి కోరేవారు అని ఉంటే తలలో వచ్చి ఒక్క క్షణం ఉన్న చోటనే చెయ్యెత్తు చూపితే మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? సహోదరి, సహోదరుడా, సహోదరుడా, సిగ్గుపడద్దు. ఎవరైనా సరే దయచేసి కళ్ళు మూసుకునండి, అటు ఇటు ఎవరు చూడకండి. ఇది నీకు నీ దేవునికి మధ్య ఉన్న ఒప్పందం. దేహమందు ఉన్నాను, దేహాన్ని విడిచినను, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇష్టమైన వ్యక్తులుగా జీవిస్తే దేవుడు తోడుగా ఉంటాడు, వర్ధిల్లా చేస్తాడు, ఆనందింపజేస్తాడు. నీకు ఒక నాయకునిగా, ఒక అధికారిగా, పరిచారకునిగా, బేతేలు సంఘములో అన్నం పెట్టే పాత్రగా, తన రాజ్య సువార్త సేవలో ఉండే వ్యక్తిగా చేస్తాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తిన వారి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి, గాడ్ బ్లెస్ యూ. సిస్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా ఇంకా ఉన్నారా? ఒక్క క్షణం చేతులు అయితే అలాగా ఉంచండి. సహోదరులు మీ దగ్గరికి ఒక కార్డు తీసుకొస్తున్నారు, దయచేసి తీర్చుకోనండి. ఆ కార్డు తీసుకొని పై భాగంలో మీ పేరు రాసి ఉంచుకోనండి, క్రింది భాగంలో మీ పేరు అడ్రస్ రాసి సహోదరులకు చించి ఇవ్వండి. మీకోసం ప్రార్థన చేస్తాం. ఒక్క క్షణం అలా చేతులు ఎత్తినవారు చేతులు ఎత్తి ఉంచండి. సహోదరుల మీద ఒక్కసారి అయినా కనబడినట్లు చెయ్యెత్తి ఉంచండి, కనబడినట్లు చెయ్యి చక్కగా ఎత్తండి. సిగ్గుపడితే రేపు నరకంలో ఏడుస్తాం. ఎవరైనా ఉన్నారా? తీర్మానించుకొని ప్రభువును సాక్షులుగా జీవించాలని తీర్మానించుకొని అన్నవారు వెనక చివరి వెనక ఉండాలి, లాస్ట్లో దయచేసి చేయెత్తండి, కనబడి చేయెత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాం త్వరగా. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? తమ్ముడు, అక్కడ ఒక సిస్టర్ గారు వెనక గోడ పక్కన నన్ను చెయ్యి చక్కగా ఎత్తిదే మీకు అందిస్తారు. తల కింద చేయి పెట్టుకోకండి. తీర్మానం చేసుకొని ప్రభు బిడ్డలుగా జీవించాలని ఆశ కలిగి ఉంటే చక్కగా చెయ్యి ఎత్తి చూపాలని మనవి చేస్తున్నాం. ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా? ప్రభువు యొక్క ప్రేమ పొందాలి, సాక్షులుగా జీవించాలి, ఆయనకి ఇష్టలుగా జీవించాలి. బైబిల్లో మాట ఉంది, ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానం. ఇష్టమైన వ్యక్తులుగా ఉంటే సమాధానం, శాంతి, నెమ్మది ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న వేళ మీరు ఇచ్చిన వాక్య భాగాలకై స్తోత్రాలు. కొందరు ప్రియులు తండ్రి నీకు ఇష్టమైన వ్యక్తులుగా జీవించాలని, దేహమందు ఉన్నాను, దేహాన్ని విడిచినను, నీకు ఇష్టలుగా జీవించాలని, దాసులుగా ఉండాలని, దాసుని పనులు చేయాలని, పని అప్పగించేయాలని, బేతేలు సంఘములో సాక్షులుగా ఉండాలని తీర్మానించుకొని చేతులెత్తినారు. వారి తీర్మానాన్ని స్థిరపరిచి బలపరచండి. దేవాన్ని బల విరిచి పంచడంలో మీరు మాకు సహాయం చేయమని, ప్రార్థన అంగీకరించమని, మిగతా సమయం దీవెనకరంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే